అసలు నువ్వు వాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. అన్నలో కలిసిపోయే సాంగ్ వాడు బాబు అని చెప్పేసి వీళ్ళు అడిగితే ఆ రోజు వాడినా. ఓకే, వైరల్ అవుతుందని అనుకోలేం మేము. అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికీ రాదు, అన్యాయాన్నే దూరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు. ఓకే పర్లేదు, హిట్ అవుతుంది, స్టార్ట్ చేద్దాం. కంపల్సరీ బాబు అమర్ల కంటెంట్ తోటి చేద్దాం అన్నాక పర్ఫెక్ట్ టేక్ వచ్చేదాకా అక్కడికి ఇక్కడికి రివర్స్ కొట్టుకుంటాం. బా చెబురా పైసా పైసా నువ్వు నాతో పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే. ఈ బావా అనే దగ్గర ఏమైనా టేకులు తీసుకుంటావుటరా? అయితే వీడు ఒక్కొక్కసారి చిన్నగా అంటాడు, అంత రాదు నాకు, ఊపు రాదు, లోపలికి వెళ్ళి రాదు. ఇలా ఫాదర్ రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యిండు. అంటే ఏమైనా ఉండే డాడీకి? ఇక ఎవరైనా ఫేస్ చేయాలి, బట్ చిన్న ఏజ్లో నాకు ఏం తెలియని వయసులో కుమ్రవెల్లి మల్లన్న పాట నేను ఓన్గా రాసుకున్నది, ఓన్గా ఇది ఓన్ ట్యూన్ అది పాట. పాట చాలా వైరల్ అయింది, 1M కొట్టింది అది. కోరా కోరా మిసాలవాడ కొమ్రవెల్లి మల్లు, ఆది కొమ్రవెల్లి మల్లు, కోరిన వారికి కొడుకులనిచ్చే ఆది మల్లన్న, ఐలవోని మల్లన్న. ఉడుకు నీళ్ళు వస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురువోకు, మనిషి ఆశ ఎందవోకు, ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారెంట, నీతో బిడ్డలు రారెంట. ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడు రో, అమ్మా ననలు పెట్టిన పేరు ఐలన్నరా, మీ త్యాగాల నెత్తుటి గాయాల్ని ఆ పువ్వుల చూస్తున్న కొడుకా, ఒక్క రోజుకే వాడిపోయి నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, కనక శంభుని తలవాలే అమ్మా, కథ మొదలు పెట్టాలనమ్మా అమ్మా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ పర్సన్ ఎవరో కాదు, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో చాలామంది సింగర్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ చూస్తూ ఉంటే ఒక రీల్ రావడం జరిగింది, అది ఒక సింగర్ది. అంటే ఒక పాట పాడుతున్నాడు, ఆ పాటలో ఉన్న ఆయన వాయిస్ బేస్ వేరే లెవెల్ ఉంది. ఎర్రజెండ ఎర్రజెండ సాంగ్, సో అది వేరే లెవెల్ అనిపించింది. అది చూడగానే ప్రొఫైల్ మొత్తం చూస్తే ఆ ప్రొఫైల్లో మొత్తం ఆయన సాంగ్స్ చూడడం జరిగింది, అసలు వేరే లెవెల్ ఉన్నాయి. సో ఆ పర్సన్ని కదా, అంటే టాలెంట్ ఉన్న పర్సన్స్ని కదా మనం తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలి, మీకు పరిచయం చేయాలని చెప్పేసి మన ఆఫీస్కి పిలవడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, మాను సింగర్, వాళ్ళ బొమ్మర్ది కూడా ఉండు. సో వాళ్ళ బొమ్మర్దిని ఎందుకు పిలిచినామంటే, వీళ్ళు సాంగ్స్ పాడేటప్పుడు బావా ఈ పాట పాడని చెప్పేసి వాళ్ళ బొమ్మర్ది అంటే వాళ్ళ బావ బొమ్మర్ది కోసం పాట పాడుతూ ఉంటాడు. సో వాళ్ళిద్దరిని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో మాను సింగర్, వాళ్ళ బొమ్మర్ది. సో హాయ్ బ్రోస్. హాయ్, నమస్తే అన్న. ఎట్లున్నారు? బాగున్నారా? సో మొత్తానికైతే సాంగ్స్ వేసి మొత్తం ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఏదో అన్నట్లా కాదు, నీ వాయిస్లో ఆ బేస్ ఉంది, అసలు వేరే లెవెల్. చాలామందికి ఆ వాయిస్, ఆ సింగింగ్ టాలెంట్ చాలామందికి ఉండదు, నిజం చెప్పాలంటే. సో నాకు నువ్వు చేసిన రీలల్లో ఎర్రజెండ ఎర్రజెండ సాంగ్ అనేది అసలు వేరే లెవెల్. అది వింటుంటే నేను ఒక 10 సార్లు విన్నా, మస్తు అనిపించింది. ఒక్కసారి ఆ సాంగ్ తోటి మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సరే అన్న, షూర్. అయితే అన్న మేము ఒగ్గు కళాకారులం. ఓకే. మా కులవృత్తి ఒగ్గు కథ ఎప్పుడు మాకు కురుమలం అన్న, మేము బీసీబీ కుర్మ. ఏంటంటే ఒగ్గు కథ చెప్తామన్న. ఫస్ట్ మా ఒగ్గు కథ గురించి స్టార్ట్ చేసి తర్వాత పాటలు పాడతాను. అంటే మీరు ఒగ్గు కథ కూడా చెప్తారా? అవునన్న, మేము ఒగ్గు కళాకారులమే. ఒగ్గు కథ చెప్తాం, మల్లన్న పట్టణాలకు, ఇల్లమ్మ పట్టణాలకు బీరాయ పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం మేము. బీరాయ దేవుడు మా కుల దేవుడు. ఫస్ట్ మా ఒగ్గు కథ గురించి వాడి తర్వాత సాంగ్స్ పాడుకున్నాం. ఓకే ఓకే. హరి 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 రఘునందన శ్రీహరి రాఘవులే అమ్మో సీతారాముండాయమ్మ గంగను దలవాలే దేవుడా గద్దె వేసి మొక్కవలెనోయమ్మ కనక శంభుని తలవాలే అమ్మా
కథ మొదలు పెట్టాలనమ్మా అమ్మా ఆయుడికి తొలుసూరే దేవుడా ఆ దొండ్లకాయ నాటాయమ్మా భూమికి తొలుసూరే అమ్మో పచ్చన్న పూరి నాటాయమ్మా తల్లికి తొలుసూరు జనులాలా మన గణపతి విగ్గన్న నాటాయమ్మ జగతి జగతి రావే జగతి మాణిక్యమ్మ మల్ల పుట్టింది ఆ మంచగిరుల్లా కొమ్మల్ల పుట్టింది కోమంచగిరుల్లా మా పాలె మల్లయ్య కులదేవుడు మీరయ్యో మా కులదేవుడు మీరయ్యా రాగాల సెలవో. ఇది అన్న మా ఒక్కొక్క కథ ప్రారంభం చేసేటప్పుడు ప్రతిసారి ఇది గంగ ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థన చేసుకున్నాక పాటలు పాడతాం అన్న. పాడతా ఎర్రజెండ పాట అన్నావు కదా, పాడది ఇప్పుడు. డన్. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి హరునారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా చల్ ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రని జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రని జెండెన్నీయలో పేదల పాలిటెన్నీయలో అరే పెన్నిది జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రని జెండెన్నీయలో. అసలు ఆ వాయిస్ లో బేస్ చూసిరా అసలు ఎట్లుంది. సో ఇట్లా పాటలు పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? గూస్ బంప్స్ వస్తాయి బ్రో. ఓకే, అసలు నిజంగా మస్తు పాడతాడు కదా. అసలు ఈ సాంగ్స్ పాడాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు? అసలు మీరు ఇద్దరు ఎట్లా పరిచయం ఏంది? యాక్చువల్గా ఇది మా మీనబామ్మది అన్న. నిజంగా బాబామ్మది మీనబామ్మది మా డాడీ వల్ల అమ్మమ్మ వల్ల కొడుకు అన్నట్టు. మా మీనబామ్మది కొడుకు మా మీనబామ్మది మా డాడీ వల్ల బామ్మరి కొడుకు అన్నట్టు. అయితే మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎక్కువ రిలేషన్స్ దూరం ఉన్నాయి అన్న అందరి. ఎందుకనంటే వీళ్ళదొక విలేజ్ మాదొక విలేజ్ కాబట్టి దూరం ఉన్నా కూడా నేను రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి అన్ని రిలేషన్స్ కలిసి స్టార్ట్ చేసిన మా చుట్టాలందరినీ. అయితే అట్లని కాదన్న, అట్లని కాదు కానీ నా బామ్మర్లు ఉన్నారు, మా ఫ్యామిలీ ఇంత పెద్ద చెట్టు ఉంది, ఈ మా వంశవృక్షం ఇంత పెద్దగా ఉంది, చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీ. చాలా పెద్ద ఉందన్న, పెద్ద మర్రి చెట్టు లాంటిది ఉంది వంశము. ఇంతమంది చుట్టాలు ఉన్నారని చెప్పేసి నా బామ్మర్లు ఉన్నారు ఇక్కడ ఎర్రస్పల్లి. చిన్నప్పుడు పోయేటోళ్ళు మా నాన్నమ్మ ఉన్నప్పుడు, మా నాన్నమ్మ చనిపోయినప్పటి నుంచి పోవడం ఆగిపోయింది. తర్వాత పోడు స్టార్ట్ అయినాక నా బామ్మర్లు అక్కడ ఉంటారు, ఒక 6 ఉంటారు 7 ఉంటారు, కలిసి అందరూ మంచిగా అందరితో ర్యాప్ మంచిగా ఉంది, బాండింగ్ మంచిగా ఉంది. ఫెస్టివల్స్కి వాళ్ళు వస్తున్నారు, నేను పోతున్నా, నా దగ్గరకు వస్తున్నారు, నేను పోతున్నా వస్తున్నారు. అయితే నేను బాగా ఇక ఇంట్లో వీడు నాకు బాగా క్లోజ్. ఇక ప్రతిసారి బావాని కూడా నా దగ్గరికి ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు, నేను డ్యూటీ చేసే ప్లేస్కి వస్తాడు. అయితే ఒక రోజు ఇట్లనే ఇక ఉంటుంది కదన్న, మన తెలంగాణ అంటేనే కంపల్సరీ బయట ఉంటుంది. మనకు పండుగలకు పబ్బాలకు వచ్చినప్పుడు ఇట్లనే అడిగిండు ఒకరోజు, బావా ఇట్లా కథలు పోతావు కదా, ఇట్లా సో అండ్ సో మా ఒకసారి పాట పాడు బావా అని చెప్పేసి ఇట్లా ఒక కూర్చున్న కాడ అడిగిండు. అడిగితే యాక్చువల్గా మేము పక్కా సోషల్ మీడియాకి రావాలి, సోషల్ మీడియాలో ఏదో వేయాలి అని రాలే. జస్ట్ ఏంటంటే క్యాజువల్గా ఒక పోస్ట్ చేసిండు, వీడియో పోస్ట్ చేసి అది వైరల్ అవుతుందా కాదా అనే దాని గురించి ఆలోచించాలి. ఫన్ క్రియేట్ చేసిండు ఒకటి, ట్రోల్ లెక్క, ట్రోల్ లాగా క్రియేట్ చేసి పెడితే మస్తు మంది దానికి కామెంట్ పెట్టారు, నవ్వుకుంటా స్మైల్ ఎమోజీస్ పెట్టుకుంటా, బాగా మంది లాఫింగ్ ఎమోజీస్. ఆ రీల్ చూపెట్టమంటారా? పాట అంటే అయితే ఏమైందనంటే కమ్మనాయనమ్మ పాట వాడినా అన్న. నేను చిన్నప్పటి నుంచి ఊకే అది స్కూల్లో స్టేజెస్ మీద అక్కడ ఇక్కడ ఊకే వాడేసరికి శేఖర్ ఉంటాడు బొమ్మరిది, వాడు అన్నాడు, ఏ బావ ఊకే అదే పాట నీకు వచ్చిన ఒక్కడ పాట పాడతావా అని అన్నాడు అన్నట్టు. అన్నాక వీడు ఆ పాట వాడిన దాన్ని కట్ చేసి తర్వాత వాడు అన్నదాన్ని పెట్టి ఈ మీమ్స్ ఈ సౌండ్స్ పెట్టిండు. పెట్టేసరికి అది కొంచెం ట్రోల్ అయినట్టు అయ్యేసరికి వీళ్ళు అనుకున్నారు, అరే బావ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు నువ్వు టాలెంట్ ఉన్నా కూడా దూరం ఎందుకు పెడుతున్నావు కళని, కళ కంపల్సరీ అది చేయాలని వీడియోలు స్టార్ట్ చేద్దామని. నార్మల్గా ఒకరోజు వాడు మా బామ్మరి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కైనా బాగా మంది లేరన్న, హాల్ ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంటే ఇక మనం ఎట్లుంటుంది అన్న మనోడు కాబట్టి పక్క కూర్చున్నా, బెడ్ మీద కూర్చున్న కాడ అడిగిరు అన్నట్టు. ఈ మొన్న వైరల్ అయిన సాంగ్ మధుప్రియ సాంగ్ అన్నలో కలిసిపోయే సాంగ్ వాడు బావ అని చెప్పేసి వీళ్ళు అడిగితే ఆ రోజు వాడినా. ఓకే, లిటరల్లీ అది మాకు వైరల్ అవుతుందని మాకు స్కోప్ లేదు, అసలు వైరల్ అవుతుందని అనుకోలేము మేము.
పోయినాం తీసినాం ఆ వీడియో తీసినాం వీడు పోస్ట్ చేస్తున్నా నాకు చెప్పలే వాళ్ళు పోస్ట్ చేయడానికి తీసినా అని కూడా నాకు చెప్పలే మా ఓన్ ఫోన్లో తీసినాక నేను ఇంటికి పోయినా తెల్లారి మా తర్వాత రోజు తెల్లారి 11 గంటలకు అట్లా పోస్ట్ చేసిండు పోస్ట్ చేస్తే అది ఈవినింగ్ వరకు వైరల్ అవుతుంది ఆల్రెడీ వీడియో అట్లా 100K 200K వ్యూస్ అట్లా వచ్చినాయి వచ్చేసరికి ఇక ఫుల్ కామెంట్లు వస్తున్నాయి నైస్ వాయిస్ అది అది అని వస్తున్నాయి ఇక అప్పటి నుంచి ఇక స్టార్ట్ చేసిండు వీడియోలు తీద్దాం బావా నీ టాలెంట్ ఆపుకోకు మస్తు మంది లైక్ చేస్తున్నారు నీ వీడియోని నీ వాయిస్ని మస్తు మంది ఇష్టపడుతున్నారు కంపల్సరీ హాస్పిటల్లో వాడిన పాట ఒక్కసారి హాస్పిటల్లో వాడిన పాట అన్నల్లో కలిసిపోయే పాట అన్న అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికీ రాదు అన్యాయాన్ని ఎదురించి నట్టి అమరుల బాటల్లో నడువు అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను కోని పాలు తెచ్చి పాశమొండి పెడితే ఏ దారి చూసినా ఎవరు రారాయే ఆ పాశమన్నం వాసిపాయే పాల బాకి ఇంకా తీరదాయే కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా నా ముద్దు కొడుకా ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా నువ్వు ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా ఈ పాట అన్న నీ వాయిస్లో సంథింగ్ ఏదో ఉంది అసలు నువ్వు వాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా బ్రో ఈ సాంగ్తోనే నాకు అనిపించింది ఓకే పర్లేదు హిట్ అవుతుంది స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేసినాం అప్పుడు ఓకే కానీ అసలు ఆ వాయిస్లో బేస్ ఉంది అసలు వేరే లెవెల్ అసలు అంటే నువ్వు ఎప్పుడు పక్కన ఉండి నువ్వు అంటే సజెస్ట్ చేస్తూ ఉంటావా ఈ పాట వాడు బావ ఈ పాట వాడని ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం ఇట్లా అట్లా అది అని ఓకే అయితే ఈ కంటెంట్ కూడా నేనే స్టార్ట్ చేసిన అన్న బామ్మరిది డైరెక్ట్ పాట పాడితే జనాలకి ఏదో రీచ్ అయితే లేదు స్టార్ట్ చేసిన వాళ్ళం ఎట్లా స్టార్ట్ చేసినాం సోషల్ మీడియాలో పాటలు పోస్ట్ చేసుడు అది గుడ్ ఆర్ బ్యాడ్ అది నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఫేస్ చేయాలి రేపు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినా కూడా ఫేస్ చేయాలి కంపల్సరీ తీద్దాం కానీ అన్నిట్లకు ఇలా ఫస్ట్ డే ఎట్లున్నామో ఎండ్ ఆఫ్ ద డే అట్లా ఉండేటట్టు ఉంటే చెప్పినా కదా ఇంతకుముందు నీకు అట్లా ఉండేది ఉంటే ప్రతిదీ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నాది బెలెనో అన్న నెక్స్ట్ బెలెనో నా కార్లో వీడియోలు తీసి స్టార్ట్ చేసినాం అంతకుముందు డైరెక్ట్ నిలబడే వాడేటోళ్ళం దాని తర్వాత చెప్పిన వీనికి ఇట్లా కంటెంట్ ఇట్లా చేద్దాం రా చేంజ్ చేద్దాం నువ్వు ఇట్లాను బావా ఈ పాట వాడు బావా నువ్వు నేను ఆ పాటను తర్వాత కంటిన్యూ చేస్తా ఇట్లా కంటెంట్ ఒక ఇప్పుడు కామెడీ వీడియోస్ తీస్తురు కదా కామెడీ వీడియోస్ ఫ్రెండ్స్ బావ బొమ్మర్లని అల్లుడు అట్లా ఇట్లా తీస్తురు కదా అట్లనే మన బావ బొమ్మర్ల ర్యాప్లో మన కంటెంట్ రీచ్ కొడుతుంది కంపల్సరీ బావ బొమ్మర్ల కంటెంట్ తోటి చేద్దాం రా అన్నాక సరే బావ డన్ అన్నాడు మంచిగా ప్రతిసారి మాకు సిరిసిల్ల బైపాస్ ఉంటుంది అన్న సిరిసిల్ల బైపాస్ అక్కడ వెంకటాపూర్ రోడ్ ఉంటుంది వెంకటాపూర్ రోడ్ నుంచి ఇక్కడ సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్ అక్కడ నుంచి ఇక్కడికి కొడుతూనే ఉంటాం ఇక టేక్ పర్ఫెక్ట్ టేక్ వచ్చేదాకా అక్కడికి ఇక్కడికి రివర్స్ కొట్టుకుంటాం ఆ బైపాస్లోనే కొన్ని వీడియోలు చేసినాం చాలా వీడియోస్ చేసినాం బైపాస్లో ఓకే అయితే ఈ బావా అనే దగ్గర ఏమైనా టేకులు తీసుకుంటావుట్రా తీసుకుంటాం అయితే వీడు ఒక్కొక్కసారి చిన్నగా అంటాడు నార్మల్గా ఇట్లా పెడతాడు యాంగిల్ పెట్టి చిన్నగా అంటాడు చిన్నగా అన్నప్పుడు నాకు అది అంత రాదు నాకు ఊపు రాదు లోపలికి వెళ్ళి రాదు అది గట్టిగా బేస్ భావా అని గట్టిగా అన్నప్పుడే మంచిగా వస్తుంది ఒకసారి గట్టిగా అంటాం తిట్టుకుంటాం సరే ఇప్పుడు బావా ఈ పాట వాడు అని అంటాడు బా చెప్పురా నువ్వు పూలు చల్లుకొని సాంగ్ వాడే బుల్లెట్ లక్ష్మణ్ అన్న సాంగ్ అన్నది అది చాలా హైప్ ఇచ్చింది అన్న మాకు మూడు పోస్ట్ చేసినాం అన్న వీడియోలు ఓకే ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ సాంగ్ చేసినాం వైరల్ అయింది తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర లాస్ట్ లిరిక్స్ పైసా పైసా అనేది అది లాస్ట్ లిరిక్స్ పోస్ట్ చేసినాం అది వైరల్ అయింది రీసెంట్గా పసుపు దానాలు చేస్తున్నాను మిడిల్ లిరిక్ ఉంటుంది అది కూడా వాడినాం అది కూడా వైరల్ అయింది బుల్లెట్ లక్ష్మణ్ అన్న సాంగ్స్ ఆల్మోస్ట్ మా దాంట్లో అన్ని వైరల్ అయినాయి బుల్లెట్ లక్ష్మణ్ అన్న సాంగ్స్ మేము ఏది తీసుకున్నాం అయినామో ప్రతి వైరల్ అయినాయి దానికోసం మాడది ఇప్పుడు అది నువ్వు నాతో కానరావే అని ఎవరి కంట పడకుండా నేను వెళ్ళిపోతున్ననే నువ్వు నాతో మాట్లాడలేదే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేనే ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. పసుపుతనాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వైనే చూసే పోతానే. జిల్లెడు జట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే, నీ తలపై తలువాలు నే పోసే పోతానే. వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి, మళ్ళొస్తానో రానో ఈ తోవల నేనే నడిసి. బదురంగుండే నువ్వై మళ్ళొస్తానో రానో హాయిగా నన్ను చూసి ఒకసారి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఎట్లుంది మీ భావ సాంగ్? చెప్పినా బ్రో, విని విని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా అంటే ఒక సాంగ్ వినడంతోనే గూస్ బంప్స్ వస్తుండే. ఇప్పుడు నార్మల్గా మాకు ఎంత అది ఆడినా నార్మల్ అనిపిస్తుంది అట్లా. ఓకే, అంటే బాగా ఎంత ఆడినా నార్మల్ ఇక నీకు? నాకు అనిపిస్తుంది బయట జనాలకు అది వాళ్ళు చెప్తే ప్రతిరోజు ఆడిన లైవ్ వింటాడు కదా, అందరూ సోషల్ మీడియాలో వింటే వీడు డైరెక్ట్ తీసాక వీడే ఉంటాడు కాబట్టి. కాదు, ఇది మాను సింగర్ ఫుల్ నేమ్ ఏంది అసలు? నా పేరు మహేష్ అన్న. ఓకే. ఈ పేరు మనవాన్ని పెట్టుకోవడానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్న. అది తర్వాత నీకు మళ్ళీ ఎప్పుడైనా చెప్తా, వేరే మళ్ళీ సక్సెస్ అయ్యి మంచి ఇంటర్వ్యూ రాసినాక చెప్తా. అది ఆ కాలేజ్ టైం నుంచి వెళ్ళి ఆ పేరు అజయ్ అనే టైం ఒక ఆయన ఉంటాడు నా ఫ్రెండ్. నీ పేరు అజయ్? అజయ్ ఈయన కదా? అజయ్ కాదు, ఓకే. ఆ అజయ్ వేరు. ఓకే. నా క్లాస్మేట్, ఆయన నా సీనియర్. ఆయన పెట్టిండు. ఆ పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అప్పుడు ఉంటాయి కదా నా స్టాండ్స్, పెద్ద పెద్ద స్టోరీలు అట్లా ఉండే. అందుకని నా పేరు ఒరిజినల్ పేరు మహేష్, కానీ మనుబాయ్ అని చెప్పేసి ఆయన బాయ్ అని పెట్టిండు. మనుబాయ్ అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి కాలేజ్లో స్టార్ట్ అయితే ఇక దానికి స్టోరీ ఉంది అట్లా. తర్వాత మళ్ళీ మేము మంచి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మంచి పొజిషన్కి వచ్చినాక మళ్ళీ నీకే ఇంటర్వ్యూ ఇస్తామన్నా, ఇచ్చి నీకు చెప్తా. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ? అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? మాది ప్రాపరు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అన్న, బోయినపల్లి మండల్, విలేజ్ విలాసాగర్. ఓకే. ఐడియా ఉంటుంది, మిడ్ మ్యానర్ ఐడియా ఉంటుంది, కుదురుపాక. మాది కుదురుపాక ఏరియా అన్న, విలాసార్ మా విలేజ్. మమ్మీ డాడీ అగ్రికల్చర్ అన్న, పొలం ఉంది మనకు, ల్యాండ్ ఉంది, ఆ పొలం చేస్తారు. గొర్రెలు ఉన్నాయి అన్న మనకు, కుర్మా, మేము బీసీబీ కుర్మా చెప్పిన స్టార్టింగ్. గొర్రెలు కాస్తాడు డాడీ, మనకు ఒక వర్కర్ ఉంటాడు. డాడీ వర్కర్ గొర్రెలు చూసుకొని మళ్ళీ గొర్రెల కాడికి వెళ్ళి వచ్చి పొలం చూసుకుంటాడు, అన్ని డాడీ చూసుకుంటాడు. నేను కూడా జాబ్ రాకముందు నేను వెటనరీ అసిస్టెంట్ అన్న. కరీంనగర్ డైరీ తెలుసు? గవర్నమెంట్ లేదన్న, కరీంనగర్ డైరీ తెలుసు కావచ్చు మీకు. కరీంనగర్ డైరీలో ఎంప్లాయ్ నేను, వెటనరీ అసిస్టెంట్. అయితే డాడీకి హెల్ప్ చేస్తుండే అప్పుడు దాకా జాబ్ రాకముందు. కానీ జాబ్ వచ్చినాక కోనరావుపేట మండల్ తెలుసు అన్న, కోనరావుపేట మండల్ నిమ్మపల్లిలో చేస్తాను డ్యూటీ. అది కూడా రాజన్న సిరిసిల్ల డిస్టికే. కోనరావుపేట మండల్ నిమ్మపల్లి ఏరియాలో డ్యూటీ చేస్తాను, నిమ్మపల్లి విలేజ్ ఉంటా. అయితే డాడీ గొర్రెలు వేస్తాడు, పొలం చూసుకుంటాడు, మమ్మీ కూడా పొలం చూసుకుంటుంది. చెల్లి అన్న నాకు, చెల్లె జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్. ఓకే. ఎక్కడ చెల్లె జాబ్? హైదరాబాద్? లేదు, ఇప్పుడు అంటే ఇంటికన్నా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. చెల్లి ఇంటికన్నా ఉంటుంది ఇప్పుడు. అయితే డాడీ మమ్మీ చాలా కష్టపడ్డారు అన్న వాళ్ళు మా గురించి. ఏంటంటే నేను ఎన్ని చేసినా మా డాడీ అయితే అన్నీ బాబాయ్ అని పిలుస్తా, డాడీ అని పిలిచి ఇష్టం ఉండదు. బాబాయ్ మా బాబు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇయ్యాల నేను ఇక్కడికి వచ్చిన అంటే కూడా ఆయన హ్యాపీ చూపెట్టాడు బయటకు. నేను ఎన్నో చేసిన అన్న, అంటే చిన్నప్పుడే కథ నేర్చుకున్నా, చిన్నప్పుడే ఒగ్గుతనం నేర్చుకున్నా, కథలు నేర్చుకున్నా, చదువుకుంటూనే అన్ని పనులు చేసిన, గొర్రెల కాడికి అయినా మన పొలం కాడికి అయినా బర్రెలు ఉండే అన్ని చూసుకున్నా. ఎన్ని చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన చెప్తాడు నాకు ఏం ముచ్చాడు, ఎప్పుడైనా చెప్తాడంటే నాకు ఇప్పటికీ గుర్తుందన్న. లిటరల్లీ ఒక 15 years బ్యాక్ చెప్పాడు, 2010 ఆ టైంలో. మా పొలం కళ్ళం ఉంటుంది కదా, వడ్ల కళ్ళం కాడ. బాగా ఇరిటేట్ అయినా, నేను ఈ దుమ్మేంది అంతేంది ఇరిటేషన్ అయింది, మన బచ్చగాళ్ళం ఇరిటేట్ అయినా, నన్ను ఎందుకు చంపుతున్నావు ఈ ఎండలా అని సీరియస్ అయినా. ఇక ఉంటుంది కదా ఫాదర్ ఇంటికాడ ఎట్లుంటుంది అన్న, ఎందుకు చంపుతున్నావు నన్ను ఎండలా తీసుకొచ్చానంటే, భూమి మీదకి వచ్చినప్పుడు మనం అన్ని పనులు చేయాలి అని ఒక్కటి బాగా గట్టిగా పడ్డది అన్న మైండ్లో. అతి చిన్న వయసులోనే కథ నేర్చుకున్నా, అతి చిన్న వయసులోనే పట్నాలేసు నేర్చుకున్నా. మాకు చెప్పినా కదన్న, మా కులదైవం మల్లన్న బీరన్న, వాళ్ళు పూజలు చేసుకుంటుంటాం మేము. అన్నీ నేర్చుకున్నా, మా డాడీ బట్టి అన్నీ నేర్చుకున్నా. ఆయన అన్నీ చూపెట్టాడు లైఫ్లో. ఇప్పుడు కూడా నేను ఎంత పెద్ద సక్సెస్ అయినా ఆయనే లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ బయట చూపెట్టాడు.
ఇప్పటికి కూడా తిట్టినట్టుగానే కొట్టినట్టుగానే ఉంచుతాడు నన్ను, ఎందుకంటే అట్లా లేకపోతే మనం వినాం కదా. అదే కొడతాడా? కొట్టేటోడు అన్న మొన్నదాకా, అంటే ఇప్పుడు అంత 4-5 years నుంచి కొట్టడం లేదు, కానీ అంతకుముందు మనం చేసే చేష్టలకి కొట్టేటోడు. కొడుతుండే అంటే బాగా అంతగా కొట్టకపోతుండే అన్న, చెప్ప మిగిలి కొట్టి అట్లా కాదు ఇట్లా బిడ్డ అని చెప్పేసి ఇట్లా వేసుకోవాలి అట్లా కాదు. అంతేగా మా మమ్మీ మా డాడీ మా బాబు బాగా కష్టపడ్డాడు అన్న. ఆయన ఫారెన్ పోయి అబ్రాడ్లల్లో అక్కడ ఇక్కడ లాస్ అయ్యి వచ్చి ఒమాన్ మస్కట్ పోయిండు అన్న. ఆయన మస్కట్ పోయిండు, అబ్రాడ్ పోయినాక లాస్ అయ్యి వచ్చిండు. తర్వాత మళ్ళీ ట్రై చేసి మళ్ళీ వేయండు, కొంచెం సెట్ చేసుకుని వచ్చిండు. హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అప్పటిదాకా గొర్రెలు కాస్తుండే అన్న, అబ్రాడ్ పోకముందు గొర్రెలు కాస్తుండగా నాకు గొర్రెలను అమ్మి వీసా కోసం పెట్టి ఉంటారు కదా అన్న వీసా కాంట్రాక్టర్లు, వాళ్ళకి పెట్టి గొర్రెలను అమ్మేసి వెళ్ళిపోయి లాస్ అయ్యి 2 సార్లు వచ్చిండు, 3 సార్లు మంచిగా అయిండు. మధ్యలో ఉన్నప్పుడు మంచిగా ఉండే, తర్వాత థర్డ్ టైం పోయినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, జాండీస్ అటాక్ అని అంత హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేసరికి ఇంటికి వచ్చిండు, బాగా సన్నమైపోయాడు. ఇక మనకు ఆబ్వియస్లీ చిన్నప్పుడు ఎట్లుంటుంది అన్న, ఫాదర్ అంటే ఒక ఎమోషన్, ఇక అది గట్టి ఎమోషన్ అది. నాకు మా బాపు గొర్రెలకాడికి పోతుండే అన్న, వర్షం పడితే నాకు పిచ్చిలేస్తుండే ఇంటికాడ, మా బాబుకి ఏమవుతుంది అక్కడ అని చెప్పేసి నేను కవర్ కప్పుకొని మా బాబు దగ్గరికి పోయి చూసేద్దాను, అక్కడ నీళ్ళు ఎట్లున్నారు, అక్కడ గొర్రెలు ఎట్లున్నాయో అని చెప్పేసి. ఇప్పుడు ఇంటికాడ మమ్మీ ఉంటుంది, మనం ఇంట్లోనే ఉంటాం అన్న, అంత ఎమోషన్. మా బాబు అంటే నాకు అంత కనెక్షన్ అన్న. బాబు గురించి పోదును. ఒక రోజు అయితే నైట్ టిఫిన్ ఎవరు పట్టుకపోలేరు, వర్షం బాగా పడుతుందని టిఫిన్ తీసుకుపోలేవారు. మా బాబు రాత్రి ఎందుకు తినకుండా ఉంటాడు, మీరు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి మంద కావాలని ఉంటుంది అన్న. సాయంత్రం ఒక్కొక్క రోజు గొర్రెలది మంద కావాలని ఉంటుంది. ఆ మంద కావాలా రోజుకు ఇప్పుడు 10 మంది ఉంటారు అనుకో అన్న, రోజుకి 2 చొప్పున ఉంటుంది, అట్లా డే బై డే చేంజ్ అవుతూ ఉంటారు. ఆ రోజు నైట్ మా బాబు మంద కావాలి ఉండాలి. అందరూ వర్షం కొడుతుందని ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళల్లోనే ఉన్నారు, ఫుల్ వర్షం పడుతుందన్న. ఫుల్ వర్షం పడితే నేను బచ్చగాని, నాకు ఒక 10 years ఉంటాయి కావచ్చు అంతే. నేను పోయినా పట్టుకొని సర్ది పట్టుకొని, టిఫిన్ బాక్స్ ఉంటుంది తెలిసే అన్న, అది కడెం ఉంటుంది దానికి, ఇట్లా టిఫిన్ బాక్స్ హ్యాంగర్ ఇట్లా పట్టుకునేది ఉంటుంది, అది పట్టుకొని కవర్ కప్పుకొని గొర్రెల కాడికి గింత మట్టిది వాటర్లో వావులకి నడుచుకుంటే పోయినా. పోయి సర్ది ఇస్తాను పోయిన ఆడుకొని ఇచ్చి వచ్చిన నైట్ ఒక్కనే అట్టిగా మన టార్చ్ పట్టుకుని పోయి. మీ నాన్న ఏమన్నాడు ఇప్పుడు? మా బాబు ఏమంటాడన్న, ఆయన చెప్తున్నాగా అన్న, నా మీద ఒకవేళ ఆయనకు కన్సర్న్ ఉన్నా చూపెట్టాడు, బాధ ఉన్నా చూపెట్టాడు, హ్యాపీనెస్ నా వల్ల ఆయనకు ఏదైనా ప్రౌడ్ ఫీల్ అయ్యేది వచ్చినా కూడా చూపెట్టాడు. నాకు చూపెడితే వీడు ఇక్కడనే ఆగిపోతాడు, ఆయన ఉద్దేశం అది, ఇక్కడనే ఆగిపోతాడు. వీళ్ళకి తెలుసు మా బాబు బాగా ఎంగన్నా జస్ట్ 44-45 ఉంటాడు, నాకు 26-27 ఉంటా, అట్లా బాగా పెద్దడు. ఇంకా 2 అన్నదమ్ములు లెక్కనే ఉంటారు. సరే, మీ నాన్న గురించి ఏదైనా పాట పాడమంటే ఏదో పాడతావు అన్న? అయితే మా బాబు గురించి డెడికేట్ చేయాలంటే చిన్నప్పటి నుంచి వాడుతున్న ఇంటున్నది నాన్న నాన్న సాంగ్ ఉంది అన్న, అదే వాడతాం. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు, మేము అమ్మ మనసు బాధ పెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావా, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావో, బరసాల వేసి గౌరంగా సాదుకుంటావో, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేదయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నామో చెప్పలేమయ్యా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. సూపర్. అసలు అంటే
పిల్లల కోసం తండ్రులు చాలా కష్టపడతారు. అవునన్నా. సో వాళ్ళ గురించి మనం ఏదైనా ఒకటి చేయాలి. వీడు కూడా చాలా సఫర్ అయ్యిండు అన్న. ఇలా ఫాదర్ రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యిండు. ఓకే. 1.5 year అవుతుంది. చాలా బాధలు పడ్డాడు వీడు హాస్పిటల్లో ప్రతిదీ. ఎంతమంది ఇంట్లో మీరు? అక్క, నేను, అమ్మ, డాడీ 3 years అవుతుంది ఇప్పుడు. ఓకే. అక్క పెళ్ళి అయిపోయిందా? ఓకే. అంటే ఏమైనా ఉండే డాడీకి? పారాలసిస్, పక్షవాతం వచ్చింది. అప్పుడు నేను ఇంకా ఇంకో కొంచెం ఏజ్ 2 years పోయాకంటే చిన్నగా ఉండాలి. అప్పుడు ఈ అక్క, నేను, బావ అట్లా హాస్పిటల్ ఇట్లా బాగా తిరిగినాం. కొంచెం ఇక మల్టిపుల్ డిసీజ్ అవి ఇవి అటాక్ అయినాయి. ఇక చాలా అంటే చాలా ఫేస్ చేసినాం. ఇక ఇంటి దగ్గర నేను చిన్నోని కదా, మమ్మీకి కొంచెం మొక్కల నొప్పులు చాతన కదా అన్నట్టు. అట్లా ఇట్లా అంటే బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అన్న. అంటే ఇక ఎవరైనా ఫేస్ చేయాలి. బట్ చిన్న ఏజ్లో నాకు ఏం తెలియని వయసులో అది అయిపోయింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నాను? లేదన్న, డిగ్రీ అయిపోయింది మొన్న రీసెంట్గానే. ఓకే. ఓకే. అంటే మంచిగానే చదువుతావా లేకుంటే అంటే యావరేజా? మంచిగానే అవుతా బ్రో. అంటే ఇక డాడీ హెల్త్ బాగాలేక మధ్యలో స్టడీస్ కూడా కొద్దిగా బ్యాక్ అయిపోయింది మొత్తం. ఓకే. రెగ్యులర్గా వెళ్ళకుండా. అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు కుటుంబం మొత్తం నువ్వే చూసుకోవాలి కాబట్టి మంచి చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ మరి మీ బాగా ఏం పడి బాగా పాటలు పాడు అనుకుంటా తిరిగితే మరి కాలేజ్కి పోతావా? పోవా? పోతా బ్రో. ఓకే. ఇంటికాడ అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ చూసుకుంటా. ఓకే. చూసుకొని ఇటు కాలేజ్ చూసుకుంటా. అగ్రికల్చర్ అంటే ఏంది? ఇదే పొలం ఉంటుంది కదా, వరి. ఓకే. అది ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఓకే. నువ్వు డిగ్రీ చదువుకున్నావు అని మాకు తెలియాలని అగ్రికల్చర్ అన్నావా? అట్లా లేదు బ్రో. ఓకే. అట్లా వచ్చేది. సో అంటే నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది బ్రో? అంటే ఎడిటింగ్, వీడియో స్కిల్స్ మొత్తం నేనే చూసుకుంటాను. మనకి ఒక్కసారి చెప్తే మొత్తం పర్ఫెక్ట్ అయిపోయిండు. అంటే స్టార్టింగ్ క్యాప్ కట్లో మనకి అన్ని తెలుసు దాదాపు. మేము క్యాప్ కట్లో ఎడిట్ చేస్తాం ప్రతి వీడియో. ఈ మ్యూజిక్ హాల్ గురించి ప్రవీణ్ అని మర్లపేట, మా విలేజ్ పక్కకు మర్లపేట ఉంటాడు ఒక ఆయన, ప్రవీణ్ అని. ఆయన ఫోన్ చేసిండు, తమ్ముడు అన్న నీ పాటలు అందరూ మస్తు నచ్చుతున్నారు, మస్తు లైక్ కొడుతున్నారు, రీచ్ వస్తుంది, జస్ట్ ఒకటి యాడ్ అయ్యి ఇట్లా అని చెప్పేసి మ్యూజిక్ హాల్ ఎఫెక్ట్ అంతకుముందు కూడా వైరల్ అయినాయి వీడియోలు. కానీ ఆయన చెప్పిండు క్యాప్ కట్లు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్తే అది తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి ఒక రోజు మొత్తం దాని గురించి ఉందా? ఫోన్లోనే మొత్తం ఫోన్లోనే మొత్తం ఫోన్లోనే మొత్తం. మీ బావ మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా నీకు? అంటే రీటేక్ ఊకే ఒక టేక్స్ ఎక్కువైనాయి అనుకో, ఇక ఇరిటేషన్ వస్తాయి కదా. ఏంది బావా ఇన్నిసార్లు నువ్వు ఇంత టాలెంట్ ఉండి ఒక 2 టేక్లకు ప్రతి ఒక్కటి తీసుకుంటావు, ఇవన్నీ ఇరిటేషన్ చెప్తున్నావు. అది సరే, ఎక్కువ టేకులు ఎప్పుడైంది? మేము భద్రాచలం వెళ్ళినాం, మాల వేసుకున్నాడు మా బావ అప్పుడు. ఓకే. మన శ్రీరాముని సాంగ్ లేదన్న, తెల్లవారిది. అది అవునవును, తెల్లవారితే చక్రవర్తి సాంగ్ అన్నది. నైట్ ఇక్కడికి వెళ్ళాం మేము, భద్రాచలం పోతున్నాము. ఒక పెద్ద ఇన్సిడెంట్ అన్నది. ఓకే. లైఫ్లో అదొక పెద్ద ఇన్సిడెంట్. అది ఏం జరిగిందంటే మేము దేవుణ్ణి అంటే మనం హిందూస్ అన్న దేవుని గురించి మనం అంత అదైతే మస్తు ఎవడన్నా ఏమైనా మాట్లాడితే ఊకోము మన హిందూయిజంలో. అయితే శ్రీరాముని దర్శనం కోసం అని పోతున్నాం అన్న. మేము జన్మలో మర్చిపోలేని సంఘటన అన్నది. ఇక ఎట్లా అంటే భద్రాచలం పోదామని ఫిక్స్ అయినాము. ఒక 2 స్వాములు నాతో, నిమ్మపల్లి స్వాములు నాతో వస్తున్నారు. మేము 3 స్టార్ట్ అయినాం నిమ్మపల్లి నుండి. మా స్వామి బావస్వామి మాల మీద కూడా ఒక పాట తీద్దాం శ్రీరాముంది, వస్తా మరి నేను కూడా అంటే రా స్వామి తీద్దాం దా. ఏ మాల? రాముడిది మాలనా? లేదు, రామమాల కాదు, హనుమాన్ మాల. హనుమాన్ మాల. కానీ ఏంటంటే మేము భద్రాచలం దర్శనం పోదామని ఫిక్స్ అయినాం. నైట్కే స్టార్ట్ అయినాం, కొబ్బరికాయ కొట్టినాం, స్టార్ట్ అయినాం. ఈ స్వామి కూడా రమ్మని ఇక రా స్వామి అంటే స్నానం చేసి వెంకటరూపల్లి స్టేజ్ అని ఉంటుంది, అక్కడికి వచ్చిండు. వచ్చినాక తీసుకున్నా పోతున్నాం అన్న. ఇక మంచిగా నైట్ మంచిగా వెళ్ళిపోతున్నాం. ఇక నీకు ఏటూర్ నగర్ తెలుసుకోవచ్చు, ఏటూర్ నగర్ ఫారెస్ట్లోకి వెళ్ళి అదంతా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకొక 10 kilometers అయితే భద్రాచలం రాగా ఇట్లా గుడిసెలు ఉంటాయి అన్న, తండ లాంటివి ఉంటాయి కదా, తాండాలు ఉంటాయి కదా, తాండాలు. ఆ తాండ లాంటివి ఉండే కాడ ఒక ఆవు అన్న, ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. మన దేశీ ఆవు, తెల్ల ఆవు. ఎట్లా అంటే మొత్తం వైట్ కనబడుతుంది అన్న నాకు. కార్కి ఒక 100-200 meters దూరం నుంచే కనబడుతుంది. ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది అన్న, ఫుల్ వర్షం పడుతుంది. ఆ 3 గంటలకు 3:30కు లాగే దూడకి పాలిస్తుంది ఆవు. నడి రోడ్డు మీద అది లాగే మరి తలుగు ఊసిపోయింది కావచ్చు, వచ్చింది రోడ్డు మీద పాలిస్తున్న దృశ్యం మేము చూసినాం. అరే ఈ విజువల్ మనకు మంచి శకునం. ఇది మనం దేవుని దగ్గరికి వస్తుంటే ఇట్లా మంచి దేవుడు దర్శనం అయినట్టుగానే మనకు ఆవు రూపంలో వచ్చింది దేవుడు. మళ్ళీ అక్కడ వాటర్ బాగా పోతున్నాయి అన్నాడు, స్లో వేయాల్సిందే కారు స్లో వేయాల్సిందే, లేకపోతే కారు అదవుతుంది. అక్కడ ఈ ఆవును దాటినాక ఒక 20 meters దూరంలో పెద్ద కయ్యలకు పోతున్నాయి వాటర్. అక్కడ అదే స్పీడ్లో పోతే కంపల్సరీ బండి పల్టి పడుతుంది. ఆయనతో ఆపిన కారు ఆపి ఫోటో తీసి స్వామి అని అన్న. ఫోటో తీసిన అప్పటిదాకా మాకు తెలియదు దాని అవతల కయ్యి ఉంది, పెద్ద వాటర్ పోతున్నాయని మాకు తెలియదు. చిన్న స్పీడ్ బ్రేకర్ లెక్క గట్టి ఉంది, ఆ హోల్లోకి వాటర్ పోతున్నాయి.
స్వామి అన్నాక మా స్వామి ఈ స్వామి లేచిండు. ఆయనతో లేచి ఫోటో తీయన్నాక ఆవును ఫోటో తీసిండు. తీసినాక ఇది దగ్గర పెట్టుకో మనకు మంచి దర్శన భాగ్యం అని మొక్కిన. దిగి కారు దిగి ఆవు మన గోమాత ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయక ముందుకు క్యాప్చర్ చేసిందంటే ఆవు ఫోటోని క్యాప్చర్ చేసినాం. అప్పటికి ఇంకా వీడియో ఏం తీయలే. అప్పటికి నేను ఈ తెల్లవారితే చక్రవర్తి రాజమనే రామాయణ పాట ప్రాక్టీస్ చేస్తున్నా, వీళ్ళు అడుగురు. కానీ ఆపి ఆవును ఫోటో తీసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయినాక ఆవును మొక్కి వెళ్ళినాక అక్కడ వాటర్ పోతున్నాయి. ఇది దేవుడు ఇందుకు ఇక్కడ మన కార్ స్లో అయ్యేటట్టు చేసాడు, ఆవు దర్శనం అందుకు అయింది, ఏదో మంచి జరగబోతుంది రేపు ఎల్లుండో అని అనుకున్న మనసులో. చెప్పిన స్వామి కూడా మంచి చెప్పినాం ఇది అని చెప్పేసి పోయినాం అన్న. అది స్పీడ్ బ్రేకర్ దాటినాం, పోయినాం, స్నానం చేసినాం. ఇక పూజ గోదావరి నది ఉంది కదా, అక్కడ పాపికొండల నది ఉంటుంది ఏరియా, ఆ నదిలో స్నానం చేసినాం, పోయినాం. దర్శనానికి పోదామని లోపలికి పోయినాం అన్న. మీదకి ఎక్కినాం. కారు రష్ ఉండేట్లు అక్కడ పెట్టినాం, దూరం బ్రిడ్జికి కొంచెం దూరంలో పెట్టినాం. మా బ్రిడ్జ్ దగ్గర పోయి ఏమైందంటే మేము లిక్విడ్ క్యాష్ పట్టుకపోలే టెంపుల్ దగ్గరికి, ఎందుకంటే టికెట్స్ తీసుకోవడానికి. విఐపి టికెట్లు తీసుకోండి 500 రూపీస్ 200 రూపీస్ ఉంటే మనం తీసుకుందామన్న ఆలోచనలో మేము అసలు లేము. జనాలు ఎట్లున్నారో మనకి ఎట్లా తెలుస్తుంది అన్న. ఆయనతో పోయేసరికి ఎర్లీ మార్నింగ్ అన్న రామభక్తులు అందరూ అవి పట్టుకొని వస్తాడు, కాగడాలు, పెద్ద కాగడాలు పట్టుకొని, దేవుని విగ్రహాన్ని పట్టుకొని, ఇంకోటి ఉంటుంది కదా విగ్రహం పూజ చేసి, అది పట్టుకొని వాళ్ళు వస్తున్నారు. ఇక ఈ స్వామి సివిల్ ఉన్నాడే, మేము మాల మీద ఉన్నాం. అక్కడ కానిస్టేబుల్స్ వాళ్ళు సార్ వాళ్ళు ఆపుతున్నారు, ఎవరిని ఓనిస్తలేరు. సార్ మరి ఇట్లా మా కారు చాలా లాంగ్ ఉంది, అక్కడికి నడుచుకుంటూ వచ్చినాం, మళ్ళీ పోయి లిక్విడ్ క్యాష్ తెచ్చుకునేంత ఓపిక లేదు సార్ అని అంటే, వద్దు అట్లా పంపించరాదని అన్నాడు. అన్నాక 2 టికెట్ల మందం అయితే ఉన్నాయి, ఒక 2 టికెట్లు తీసుకున్నాం. కానీ నలుగురం మేము. కానిస్టేబుల్ సార్ని అడిగితే ఇక ఆయన మా రిక్వెస్టింగ్ మనం చేసే రిక్వెస్ట్ని బట్టి మన వే ఆఫ్ టాకింగ్ చూసి ఆయన కన్సర్న్ చూపెట్టిండు మా మీద. చూపెట్టి సరే తమ్ముడు స్వామి పోండి, కానీ టికెట్ అడిగితే మాత్రం మా పేరు చెప్పకండి, ఎందుకంటే మా జాబులు పోతాయి అది ఓపెన్గా చెప్పిండు. చెప్తే థ్యాంక్స్ సార్ అని చెప్పిన. ఆ 2 టికెట్ల మీద నలుగురం లోపలికి వెళ్ళినాం. అటు వాళ్ళు వీళ్ళు రష్ ఉన్న కంటే లోపలికి వెళ్ళిపోయినాం. రామభక్తుల దగ్గరికి తీసుకుపోయినా అన్న వీళ్ళ ముగ్గురిని. రామభక్తుల దగ్గర తీసుకపోతే ఏంటంటే రామభక్తులకు ఫస్ట్ దర్శనం ఉంటుంది అన్న భద్రాచలంలో. రామభక్తులని ఫస్ట్ ఎంట్రీ ఇస్తారు వాళ్ళకు. రామభక్తులు లోపలికి పోతారు, ఆ కాగడలు పట్టుకొని వాళ్ళు పాటలు పాడగా నేను పోయి వాళ్ళతోటి భజన చేసిన, ఇక మంచిగా పాటలు పాడుకుంటా ఉండేసరికి వాళ్ళ రామభక్తులు కూడా మమ్మల్ని సైడ్కి నెట్టేయాలి. ఇక హనుమన్ భక్తులు రానియరు లోపలికి. పోయినాము, ఉన్నాము, పాటలు పాడుకుంటున్నాక పోయినాము. దేవుణ్ణి జన్మ ధన్యమన్న, అది అట్లాంటి సిచ్యువేషన్ అందరికీ రాదు. లైవ్లో చూసినాడు దేవుని ఇట్లా, ఇంత నీకు నాకు ఎంత డిస్టెన్స్ ఉందన్న, ఇంత డిస్టెన్స్లో దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నా. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలోనే ఉంటుంది దర్శనం వే. కానీ మేము గర్భగుడిలోకి పోయి దేవుని స్పర్శ దర్శనం అయినట్టు అనుకున్నా. ఇక అంత జరిగింది. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు. బావా నువ్వు ఆయన పోలీస్ సార్ని రిక్వెస్ట్ చేసింది ఏమైంది అట్లా ఇట్లా అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఆవు వల్ల నేను చెప్పినట్టుగానే మంచిగా జరుగుతూ ఉంది. లడ్డు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, నరసింహస్వామి టెంపుల్ చూసినాం, అన్నీ చూసినాం. ఇక రిటర్న్ అయినామన్నా, ఎందుకంటే పాట ప్రాక్టీస్ చేసిన మార్నింగ్ అంతా. వీళ్ళు అందరూ పడుకున్నప్పుడు నైట్ అంతా జర్నీలో నేను ప్రాక్టీస్ చేసిన. ఇక స్టార్ట్ చేసినాం. ఎక్కడ నాకు మల్లూరు నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది సార్, అక్కడ నీకు తెలుసుకోవచ్చు, ఆ స్టోరీ విన్నోవచ్చు. ఇట్లా రియలిస్టిక్ ఉంటుంది దేవుని బాడీ అని చెప్పేసి. అది నాకు సెంటిమెంట్. అక్కడ పోయినా మొక్కుకున్న ప్రతిసారి నాకు ప్రతిదీ నాకు అనుకున్నట్టు జరిగినాయి. మేడారం దగ్గర మల్లూరు నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, భూపాలపట్నం, జయశంకర్ జిల్లా. అయితే అక్కడ టెంపుల్ కాడికి వచ్చినాక దర్శనం చేసుకున్నాక వాటర్ తీసుకొని దేవుని దర్శనం అయింది మంచిగా. 12 గంటలలోపు రిటర్న్ అయినా. మళ్ళీ ఇక మనం మేడారం జంగల్ ఎంటర్ అయినాక, ఫారెస్ట్ ఎంటర్ అయినాక స్టార్ట్ చేసినాం. పాట స్టార్ట్ చేసినాము. పోతుంది ఇక్కడ, ఎక్కడ పోతుంది, చాకలి నిందకు సత్యం చాటగానే అక్కడ ఒకసారి పోతుంది, నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరు ఆయన అక్కడ పోతుంది. అట్లా ఇక వీడు ఇరిటేట్ అవుతుండు. ఏంది స్వామి ఎన్ని టేకులు తీసుకుంటావు, నీకు అర్థమవుతుందా, నాకు ఓపిక లేదు నేను దియ్యా అంటాడు. అరే ఆగు తీసుకున్నా మినిమం ఒక 50-60 టేక్లు అయినాయి. అవునా? కానీ ఆ టేక్స్ తీసుకున్నందుకు పాట బీభత్సంగా వచ్చింది. మా ఐడియాలే లేదన్న అట్లాంటి పాట. ఓకే, ఒక్కసారి చూద్దామా? పాడదామంటే పాడదామన్నా, పాడదామన్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెల్లవారితే చక్రవర్తి వై రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవులనుదలి అడవులకే గనయా, మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని చంపి అమ్మని తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా, చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడనయ్య, నా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేదయ్యా, నా రాముడి కష్టం లోకములో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగములో అతనికి సరిలేరయ్యా,
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. సూపర్ అసలు. అది గూస్ బంప్ సాంగ్ అన్న, ఏడ్చలేను ఆ పాట అనుకుంటా. ఓకే, అరే రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరు అన్నప్పుడు నాకు ఆర్డర్ వచ్చిన కన్నాలంగా ఆటోమేటిక్గా అంత లీనమైపోతాం అన్న. మళ్ళీ నాకు ఫేవరెట్ హనుమాన్గా కొండగట్టు ప్రతి ఇయర్లో 3-4 సార్లు పోతాను నేను కొండగట్టుకి. నాకు లోన్లీగా అనిపించిన ప్రతిసారి ఎప్పుడు నాకు ఏదైనా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్న అనిపించినప్పుడు పోతా. సెంటిమెంట్గా మా అందరికి. ఓకే, అటు సైడ్ ఉన్న వాళ్ళకి అందరికి కొండగట్టుకి ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, ఏ కరీంనగర్, సిరిసిల్ల వీళ్ళందరూ అట్లా వేములవాడ. కానీ అట్లుంటుంది అన్న హనుమాన్ని, అంటే మేము నమ్ముకున్నందుకు మాకైతే కంపల్సరీ ఒక వే ఉంటుంది. కంపల్సరీ మేము ఏదో ఫీల్తో లో ఫీల్తో పోతాం కదా, హై చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్తే. సో అంటే ఎనర్జీ వస్తుంది అనమాట కొండగట్టు వెళ్తే. ఆటోమేటిక్గా వస్తుంది అన్నది, ఆటోమేటిక్గా మనది ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. అక్కడికి వచ్చినాక నెక్స్ట్ డేనే మా వీడియోలు మళ్ళీ అప్పటిదాకా కొంచెం స్లో అయిన వీడియోలు లేస్తాయి మళ్ళీ. ఓకే, అట్లా అంటే లో అయినప్పుడు వెళ్తారు అడిగి. లో అయినప్పుడు వెళ్ళాలని కాదన్న. ఓకే, ధర్మపురి అని ఉంటుంది గంగ స్నానం. అవును, మనకు మాది పెద్దదన్న, మాది మా ఇంటి పేరు పోలే, మనుపోలే అని ఉంటుంది నా ఐడి. మా ఇంటి పేరు పోలే, మా వంశం బాగా పెద్దది. మా విలాసార్లో మా పాలెలు బాగా మంది ఉంటారు. ఎప్పుడో ఒకరు ఈ ముసలు ఉంటారు కదన్న, ఎప్పుడో ఒకరు ఎక్స్పైర్ అయితేనే ఉంటారు, ముట్టుడు వస్తుంది. వచ్చినప్పుడు మనకు ముట్టుడు ఎన్ని పట్టింపులు ఉంటాయి అన్న విలేజ్ నేచర్. మనకు విలేజ్ అంబియన్స్లో కంపల్సరీ మనకు ముట్టుడు అంటే బాగా భయపడతారు. ముట్టుకోకి ఇది ముట్టుకోక అది ముట్టుకో. ఇంట్లో కొనియారు మా అమ్మ, మా డాడీ, మా బాబు మొత్తానికే ఇంట్లో అడుగుపెట్టనియడు. మా బాబును మా అమ్మ కాళ్ళు నా ఇరుక్కొడదాం అక్కడికి అంటారు, కడప కూడా దాటనియరు. అయితే గంగ స్నానానికి పోతాము. అట్లా ఈ స్వామి అన్నాడు కొండగట్టుకోవాలి స్వామి అని అన్నాడు. ఈ స్వామి కొద్దిగా లోన్లీ ఫీల్ అయ్యిండు. బావ నాకు మంచి అనిపించలేదు బావ, పోవాలి బావ అని అంటే, సరే బా మరి పోదాం, కానీ నాకు మహిళలు ఉన్నాయి కదా, మరి ధర్మపురి స్నానం పోవాలి కదా, ఇక మన తెలిసే అన్న ఇట్లా మరి ముట్టుడు వచ్చింది కదా పోదాం రా అంటే ధర్మపురి పోయినాం, వచ్చినాం, మళ్ళీ కొండట్లా దర్శనం చేసుకున్నాం. ఆ రోజు కూడా దర్శనం బీభత్సం అన్న దర్శనం. ఆ రోజు కూడా నేను మళ్ళీ లోపలికైనా బయటకు వచ్చి షూట్ చేసుకున్నాం ఒకటి కొండగట్టు అంజన పాట షూట్ చేసుకున్నాం. అయిపోయాక షూట్ చేసుకోవడానికి అడుగుదాం, పర్మిషన్ అడుగుదామని కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు కదా అన్న, ఆ టెంపుల్ మేనేజ్మెంట్ చేసే ఆయన దగ్గరికి పోయినా. పోతే అన్న అన్నాడు ఇక్కడ లోపల తీయకుర్రి, బయట దర్వాజా ముందట మెయిన్ దర్వాజా ముందట తీసుకోర్రి, ఇక్కడ లోపల వద్దు ప్రాబ్లం అవుతుంది అని అన్నాక సరే అని చెప్పేసి నేను ఆ అన్నని కలవాలంటే, ఆ మేనేజ్మెంట్ అన్నని కలవాలంటే గర్భగుడి ముందట ఉంటాడు కదా అన్న. వీళ్ళందరూ ఈ వేలాతాడు కొండగట్టు మళ్ళీ హనుమాన్ స్వామి దగ్గరికి ఇట్లా మంచిగా మొక్కిన గూస్ బంప్స్ వస్తాయి కదా అన్న. దేవుని దర్శనం అంటే నాటే చూడు కదన్న. అదే అంటే అసలు నిజం చెప్పాలంటే ఏ టెంపుల్కి పోయినా కానీ అదొకటి ఉంటుంది, అట్లా ఆ వైబ్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ చిన్నప్పటి నుంచి ఆ అంబియన్స్లో పెరిగినామన్నా. ఇంకా దేవుడి సాంగ్లు ఏమైనా పాడతావా? అయితే నేను ఓన్గా రాసుకున్నాను ఒక పాట. ఓకే, కొమరవెల్లి మల్లన్న పాట నేను ఓన్గా రాసుకున్నది, ఓన్గా ఇది ఓన్ ట్యూన్ అది పాట. పాట చాలా వైరల్ అయింది, 1M కొట్టింది అది. ఆ పాట మంచి చాలామంది స్టేటస్ రోజు పెట్టుకుంటారు. మన మల్లన్న సాంగ్స్ బాగున్నాయి అవి. అభిదానందం పరమానందం అనే పాట, ఈ కోర కోర మిసాల మల్లన్న అనే పాట. కోర కోర మిసాలవాడ కొమరవెల్లి మల్లు, ఆది కొమరవెల్లి మల్లు, కోరిన వారికి కొడుకులనిచ్చే ఆది మల్లన్న, ఐలవోని మల్లన్న, రాతి రాతి గీరలవాడ రాయుడ మల్లన్న, దేవరాజు మల్లన్న, అడిగిన వారికి బిడ్డలనిచ్చే ఆది మల్లన్న, శ్రీశైల మల్లన్న, పార్వతి పక్కల్లోన పల్ల జడలవాడ స్వామి పల్ల జడలవాడ, రాతి రాతి గీరెలవాడ రాయుడ మల్లన్న, దేవరాజు మల్ల. ఇటు వస్తాను ఇట్లా వస్తాను. ఓకే, సూపర్. అసలు అంటే ఆ ఎనర్జీ బాగా అంటే నీ వాయిస్లో కానీ నీ దగ్గర ఉన్న ఎనర్జీ చాలా బాగుంది. పాటలన్నీ మస్తు పాడుతున్నావు, అన్నల సాంగ్స్ బాగా పాడుతట్టున్నావు కదా నువ్వు. అన్న మేము ఈ సోషల్ మీడియాలో అంత ఫేమ్ వచ్చిందే అన్నల సాంగ్తో అన్న. ఓకే, మొత్తం ఎందుకంటే నేను ఉండేది ఫారెస్ట్ ఏరియా అన్న, నిమ్మపల్లి అని, అది ఫారెస్ట్ ఏరియా. అటప్పుడు బాగుండే అన్న నక్సలిజం అది బాగుండే, నక్సలైట్లు బాగా. నీకు అలాంటి ఇష్టమా? అంటే ఇష్టమని కాదన్న, కానీ వాళ్ళ బాధల గురించి వీళ్ళు రాసిన ఒక్కొక్క పాట ఇప్పటికీ కొన్ని ట్రాక్టర్లలో కొన్ని ఆటోలల్లో అంటే మన విలేజ్ ఏరియాలల్లో పొలాలల్లో ఏందన్నా ఏడుస్తారని ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు అంతా వేసిరు అప్పుడంతా వాళ్ళు జనాల కోసం అంత కష్టపడ్డారు వాళ్ళు అప్పుడు. ఒక్కసారి ఆ పాటలు పాడతావా? ఒకటి పాడతాను. ఓకే, ఒక్కసారి పాటలు పాడు. కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చి వేస్తుంటే, కొయ్యూరి అడువమ్మ కొంగుల తెచ్చుకొని గుండెల్లో చితివేర్చుకుంది. కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చి వేస్తుంటే,
కొయ్యూరి అడవమ్మ కొంగుల తెచ్చుకొని గుండెల్లో చిదివేర్చుకుంది. బిడ్డలెందరో నేల కొరిగినా గర్భశోకం సంద్రమయ్యినా కడుపు కోతే నింగినంటినా రక్తపాతం ఎంత జరిగినా రాజులేని సంఘం వచ్చేదాకా పోరుకు పురుడొస్తానంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ప్రేమ పెద్దది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర గొప్పది. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా. ఒకటాన రెండాన ఎన్నెన్ని ఘోరాలు భరించేనే అడివమ్మ. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా. ఒకటాన రెండాన ఎన్నెన్ని ఘోరాలు భరించేనే అడివమ్మ. ఇదన్న సూపర్. అసలు ఇంకేమన్నా వచ్చానా అంటే అడివమ్మ తల్లి గురించి ఎందుకు అన్నా అంటన్నా, ఎంతోమంది మన జనాల కోసం కష్టపడ్డ నక్సలైట్లని మనం అన్నాలని చంపితే వాళ్ళ రక్తధారలు ఏర్లై వారిని అడవులల్లో అంటే అక్కడ ఇంట కదా అన్న. అట్లా ఆ విలేజ్ ఏరియాలో మనం తండలలో ఆడి తిరుగుతాం కాబట్టి చెప్తారు అట్లా. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా వచ్చా అన్నలో సాంగ్స్? వచ్చాను. ఈ మావోయిస్ట్ సాంగ్స్ మంచిగా ఇట్లా బిగ్గరగా వాయిస్తో మంచిగా వస్తాయి. అదే వాయిస్ బాగుంటుంది కదా. సో సరే, 2-3 పాటలు పాడతావు మరి? ఇంకా పాడతా అన్న. పాడు. ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడురో, అమ్మా ననలు పెట్టిన పేరు ఐలన్నరా. చంద్రయ్య లచ్చుమమ్మల ముద్దుల కొడుకురో, చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశముకు దొరగాళ్లను ఉడికించిన నల్లగొండ వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో చల కుర్మగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగరా. కూలినాలి వేసేటోళ్ళ కలత ఎందెరా. ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడురో, అమ్మా ననలు పెట్టిన పేరు ఐలన్నరా. సూపర్. అసలు ఇంకా ఏదైనా మూవీ సాంగ్స్ వాడొచ్చు కదా. అదేదో ఉంటది కదా, ఓ లచ్చా గుమ్మడి అనే ఒక సాంగ్ ఉంటది కదా, విరాట పర్వం సినిమా. వచ్చాది వచ్చాను ఒక్కసారి. గద్దర్ తాత. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చా గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చా గుమ్మాడి. గూడు ఇడిసి ఆడి కమ్మ ఓ లచ్చా గుమ్మాడి, దారి సాగిపోతున్నావే ఓ లచ్చా గుమ్మాడి. మనసార నీవు కన్న కల దారి చేరు దారులు చూపేనా. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చా గుమ్మాడి, బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చా గుమ్మాడి. సూపర్. అసలు కాదు, మీరు బాగా పాడుతుంటే ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు కూడా ఒక పాట పాడొచ్చుగా. అయితే పాడనీకి మనకు రాదు కానీ ఓకే ఎంజాయ్ చేస్తాం. అదే ట్రై చేసినావు ఎప్పుడన్నా? ట్రై చేయలేదు అంటాడన్న వీడు ఏమంటాడు తెలుసా? నేను కూడా పాడాలంటాడా? కాదు షూట్ చేసేటప్పుడు ఒకవేళ టేక్ కరెక్ట్ రాకపోతే ఇక పాడలేదా నీకు గింత డైరెక్ట్ అంటే చీప్ గా పాడు, ఒక పాట పాడాలి. ఏదైనా ఒక పాట పాడు, ఏం కాదు. ఏం కాదు, నార్మల్ గా పాడేసి ఏం కాదు. ఏదైనా ఒక మంచి సాంగ్ పాడు. ఏం సాంగ్? ఏం కాదు, అప్పుడప్పుడు ఏదైనా పాట పాడుకుంటుంటారా మీరిద్దరు ఉన్నప్పుడు? ఆయనకి ఇదే ప్రేమ మధ్య సాగు బాగా ఇష్టం ఆయనకి. సరే పాడు. రాదు బ్రో, పాడరాదు బ్రో. పాడొచ్చుగా, వైబ్ ఎంజాయ్ చేస్తానే మనం. పాడితే బాగా పాడే పాటలో మనం అన్ని మర్చిపోతాం, ఇక కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదకి పోతుంది సాంగ్ మీద. ఓకే, అంటే ఇంత మంచిగా పాడుతున్నావు కదా అన్నల సాంగ్. అంటే మన తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాటాలు చేయడం జరిగింది. సో చాలా మంది బలిదానాలు చేసుకోవడం జరిగింది. సో అంటే తెలంగాణ ఉద్యమం గురించి ఏదన్నా పాట? మెయిన్గా శ్రీకాంత్ చారి ఉన్నాడు అన్న. శ్రీకాంత్ చారి మీద మేము పాడినాం, అది మంచిగా వైరల్ అయింది. శ్రీకాంత్ చారి మీద ఇప్పటికీ అడుగుతారు, శ్రీకాంత్ చారి మళ్ళీ ఒకసారి వాడు అని చెప్పేసి అప్పుడప్పుడు మనకు డిఎం చేస్తారు, మెసేజ్ చేస్తారు. శ్రీకాంత్ చారి ఇది వాడినాం. ఉడుకు నీళ్ళు వస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల సయ్యి పెట్టక ఊదుకొని తిన్నవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. అవ్వయాదికి రాలేదా నీకు, అయ్యయాదికి రాలేదా నీకు, గౌరంగా ఎత్తి వెంచిన చెల్లెయాదికి రాలేదా. ఉడుకు నీళ్ళు వస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సయ్యి పెట్టక ఊదుకొని తిన్నవు బిడ్డ,
పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఒంటిని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ. అసలు అంటే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. పాపం అంటే తెలంగాణ కోసం బలిదానం ఇచ్చింది కాబట్టి, కానీ ఏం మాట్లాడలేము. ఆ పాట వింటుంటే అసలు ఇట్లనే ఉంది నిజం చెప్పాలంటే. ఇంకో లిరిక్ ఉంటుంది అన్నది, ఎట్లుంటుంది అని అంటే కంటతడి పెట్టిస్తుంది అది. ఒక్కసారి అది వచ్చా. మీ త్యాగాల నెత్తుటి గాయాల్ని ఆ పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒక్క రోజుకే వాడిపోయి అవి ఏడిపిస్తున్నాయి బిడ్డ. మీ త్యాగాల నెత్తుటి గాయాల్ని ఆ పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒక్క రోజుకే వాడిపోయి నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ. పాపిష్టి దేవుడు నీతి లేనివాడు ఈ రాత రాసిండు కొడుక, పాపిష్టి దేవుడు నీతి లేనివాడు ఈ రాత రాసిండు కొడుక, వాడు దొంగాట ఆడిండు బిడ్డ. ఉడుకు నీళ్ళు వస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ. పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఒంటిని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. పెయిన్ఫుల్ అసలు. ఒక బాధ అదొకటి అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో సినిమా సాంగ్స్ ఏమన్నా వచ్చా? సినిమా సాంగ్స్ అంటే పాడినాం అన్న, ఉచితాలి సాంగ్ అది ఇదని వాడినాం కానీ. ఓకే. సో అంటే వాటిపైన ఎక్కువ అది ఉంటుందా? ఎవరన్నా మంచిగా అంటే ఈ సాంగ్ లో బేస్ ఉంది మంచిగా ఎవరన్నా చూసి సినిమాలలో ఏదైనా పాడే సాంగ్ అంటే మా ఫ్రెండ్స్ అంటున్నా నువ్వుకే ఈ అరవింద సామెతల సాంగ్ ఉంది అన్న, ఊరికి ఉత్తర. ఆ సాంగ్ నీ వాయిస్ కి నీ బేస్ కి మంచిగా యాప్ట్ అవుతుంది. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినడమ్మ రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ. నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన, నల్లారెగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన, నీ పెనిమిటి కాలినడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల వేసిపోయే కదమ్మా. ఇదన్నా సూపర్. అయితే ఇంకోటి ఎమోషనల్ సాంగ్స్ వాడతాను అంటే రఘువరన్ బీటెక్లా వాళ్ళ అమ్మ గురించి ఒక పాట ఉంటుంది చూడు, ఆ సాంగ్ వచ్చా? చెరిగింది దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట, నే పాడి జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట, అమ్మా అమ్మా నే పసివానమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. సూపర్. అసలు ఈ పాట అప్పుడు ఒక ఊపు ఊపింది ఆ టైంలో, అసలు మస్తు అనిపిస్తుండే. అయితే మీ బాగా పాటలు పాడుతూ ఉంటాడుగా, నువ్వు తీస్తూ ఉంటావు వీడియోస్, ఎవరన్నా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయడం కానీ అది చేసిన అనుకో ఇరిటేట్ వస్తుంది కదా నీకు. సో అట్లా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉన్నారా అంటే నిన్ను సతాయించేది ఎవరన్నా ఉన్నారా? సో ఏం చేస్తూ ఉంటారు, అసలు ఏం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు షూట్ చేస్తూ ఉంటుంటే? అదే అజయ్ అని ఉంటాడు మా పక్కకు. ఓకే. ఇక మధ్యలో రీటేక్ కానీకి అట్లా ఇట్లా కానీకి అదొకటి ఇదొకటి గెలుపుతాడు, సౌండ్ చేస్తాడు అన్నట్టు. ఓకే. నేను వీడియో తీస్తున్నాగా అప్పుడప్పుడు సౌండ్ చేస్తాడు, అంటే నార్మల్ ఫన్నీకి. ఓకే. అంటే కొంచెం ఫన్నీ క్రియేట్ కానీ అట్లా అదొకటి ఇదొకటి చేస్తాడు. అప్పుడు అమ్మ ఏంద్రా తీసుడు ఎన్నిసార్లు తీయాలరా, ఇది చెయ్యి కూడా గుంస్తాయి అంటే ఫస్ట్ అట్లా ఇట్లా చేస్తాడు. అయితే ఇప్పుడు షూట్ చేస్తారు కదా, ఒక్కరోజు ఎన్ని పట్టలు చేస్తారు? ఒక 3-4 తీసుకుంటాం. 3-4 తీసుకుంటారు. అట్లేం లేదన్న, అయితే ఇవి పర్ఫెక్ట్ గిన్నె తీయాలని ఏమి ఉండదు కానీ టైం ఉందనుకో అన్న, ఏం నాకు డ్యూటీ ఉంటుంది అన్న, వర్క్ చేసుకోవాలి కదా. అయితే వర్క్ కాదు. వెటనరీ అంటే ఏం చేస్తావు? వెటనరీ అసిస్టెంట్ అంటే ఏమన్నట్టు? ఇదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉంటుంది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కంటైనర్ ఉంటుంది అన్నట్టు, అది పోయి మన రైతు దగ్గరనే ఇన్సెమినేషన్ చేసి ఉంటుంది. ఓకే. రెండో ట్రీట్మెంట్స్ ఉంటాయి, జనరల్ ట్రీట్మెంట్స్. ఓకే. ఫస్ట్ ఎయిడ్ లెక్క మనం అంటే ఇక
రిటర్న్ అసిస్టెంట్ అంటే మన లిమిట్స్ వరకు మనం ఎంత వేయాలో అంతవరకు వేయాలి. ఇక మనతోని కాదు అని చెప్పేసి అనిపించడం మనకి. అంటే ఫ్యూచర్లో అది గవర్నమెంట్ జాబ్ అవుతుందా? లేదన్నా, అంటే కరీంనగర్ డైరీ అన్న తెలియదా? కరీంనగర్ డైరీ తెలుసు, అంటే అది అంటే ప్రైవేట్ అది, అంటే ప్రైవేట్దే అది. ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీ నేను. సో నువ్వు అంటే గవర్నమెంట్కి రాసుకోవాలంటే రాసుకోవచ్చు తర్వాత? ట్రై చేస్తున్నాను, నెక్స్ట్ ట్రై చేస్తున్నావు. అదే సో జాబ్ కొట్టాలని అయితే కొడతాను, కంపల్సరీ కొట్టాలి. ఓకే, సరే. మొత్తానికి అయితే మంచిగా పాటలు పెడుతున్నారు, నువ్వు వీడియోలు తీస్తున్నావు. మరి మీ బావకి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమో బ్రో, అంటే ఇప్పటికైతే లేరు నాకు తెలిసి. ఓకే, అట్లాంటి ఇట్లా అమ్మాయి విషయంలో అయితే ఎప్పుడు అట్లా చూడలే. ఓకే, నేను ఎప్పుడు మొబైల్ మా ఒకళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, అంటే నీ మొబైల్ ఆయన దగ్గర ఉంటుంది. ఓకే, అంటే మరి ఈయనకి ఏమైనా ఫోన్లు వస్తాయి మీ బొమ్మడికి? రావు వాడికి. మనము నా ముందట అంతా చేసేంత ఉండదానికి. ఎందుకు కొడతాడా? కొట్టడానే మర్యాద 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 భయం. కానీ మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 4 years ఉంటుంది కావచ్చు. 4-5 years ఉంటుంది. 4-5 years ఉంటుంది. ఇద్దరు కూర్చొని తాగుతారా? అంటే తాగుతాం ఇక బావ మరదలు ఉన్నప్పుడు రావు. మరి మర్యాద ఎక్కడ పోయిందాడా? అంటే తాగడానికి మర్యాదకి లాజిక్ అయితే తాగుతాం. కానీ అకేషనల్గా ఎప్పుడన్నా మనం పండుగలు అయితే తాగమా అన్న, నువ్వైనా నేనే ఎవరైనా తాగుడే. నాకు తాగడాలు పట్టలేదు. చెప్పు మరి మమ్మల్ని ఎందుకు గుంజుతున్నావు అన్న తాగుడు విషయాన్ని? ఇగో తాగేటోళ్ళని తాగుతామని చెప్పడంలో నిజాయితీ ఉండాలి, అర్థమవుతుందా? సో అందుకని అడిగిన. నాకు నిన్న మీరు ఏడుకో పార్టీకి వచ్చారంట, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని అడిగిన. బర్త్డే పార్టీ అన్న మా ఓకే, తమ్ముడు అజయ్ చుక్కాజయ్ అని తమ్ముడు బర్త్డేకేను. ఓకే, ఏం తాగుతామన్నా మనం ఎక్కువ అంత కేఫ్ లైట్స్ తీసుకుని తాగుతాం, ఎంజాయ్ చేస్తాం అంతే. కేఫ్ అంటే కింగ్ ఫిషర్ తెలుసా? ఓకే, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? మన సర్కిల్ బాగా పెద్ద అంటే ఫ్రెండ్స్ బాగా మంది అన్న. ఎవరన్నా మోసాలు చేసిరా? ఇక అవి జరుగుతూనే ఉంటాయి కదా అన్న. సో అంటే వాటిపైన రాయలేవా మరి? మోసాలు ఇట్లా ఫ్రెండ్సే మోసం చేస్తారని రాయలేదా? ఏది సాంగ్? అంటే సాంగ్ అని అంటే ఒకటి ఉంది, పాడిన ఒకటి ఆల్రెడీ. ఓకే, విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అని చెప్పేసి ఒక పాట పాడినాం. అది చాలా బాగుంటుంది. అంటే ఎట్లా అంటే మంచి మెసేజ్ ఉంటుంది. ఒక్కసారి పాడతావా? అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అన్నది ఆ సాంగ్ మొత్తం మీనింగ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఓకే, అంటే ఇది రాసినవా లేకుంటే ఉందా? అంటే ఉందన్న, అది ఒగ్గు కథలు ఉంది. ఓకే, ఒక్కసారి పాడతావా అది? విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అనాథమ్ములంట, శివ శివ అనాథమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, 2 మట్టి బొమ్మలంట. కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురువోకు, మనిషి ఆశ ఎందవోకు, ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారెంట, నీతో బిడ్డలు రారెంట. మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంత మురువోకు, నరుడా ఆశ ఎందవోకు, గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా మేడలు రావెంట, నీతో మిద్దెలు రావెంట. ఆస్తులున్నాయని పాస్తులున్నాయని కొంత మురువోకు, మనిషి ఆశ ఎందవోకు, ఇచ్చిన దేవుడు దోలుకపోంగా ఆస్తులు రావెంట, మనతో పాస్తులు రావెంట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అనాథమ్ములంట, శివ శివ అనాథమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, 2 మట్టి బొమ్మలంట. అట్లా నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని ఓకే, ఒగ్గు కథలు ఉందన్నది మనకు. ఇప్పుడే చాలా పూర్వకాలం నుంచి ఒగ్గు కథలు ఉంది. ఓకే, అంటే ఒగ్గు కథలు చేస్తూ ఉంటావు ఇప్పటికి కూడా? పోతా అన్న నేను. పోతావు అంటే అక్కడ ఇప్పుడు సట్టి స్టార్ట్ అవుతుంది అన్న. సట్టి గ్రామంలో పట్టణాలకు పోతా, మన పెద్దోళ్ళు ఉంటారు ఊళ్ళే. ఓకే, పోతా నేను పట్టణాలకు పోయి కథ. అంటే ఒక్కరోజు పోతే ఎంత వస్తుంది ఆ ఒగ్గు కథలో? ఇక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్న. ఓకే, ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏంటంటే మా విలేజెస్ అన్నీ మాకు మా బార్డర్ మాకు ఉంటుంది. మా బార్డర్ మాకు ఉన్నప్పుడు మా దగ్గర ఉన్న అందరూ మనకు మంచిగా నచ్చినట్టు ఉంటారు కాబట్టి నచ్చినట్టుగానే ఉంటాం కాబట్టి ఇక ఒక 5-10 అటు అన్న ఇటన్నా తీసుకొని చేసుకొని వస్తాం అట్లా. ఓకే, అయితే ఇంకోటి ఈ ఒగ్గు కథల కొంతమంది గెటప్లు ఇస్తారు, అంటే లేడీ గెటప్ వేసుకొని ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఇట్లా సంథింగ్ కామెడీ చేస్తారు. అవన్నీ నడుస్తాయి. సో అవి ఏమన్నా నువ్వు చేస్తూ ఉంటావా? ఒకప్పుడు అంటే ఎదురు, కానీ నేను ఇప్పుడు నార్మల్గా కామెడీగా చేస్తారు కదా, ఒక్కసారి వినిపిస్తావా? ఏం చేయాలని ఇప్పుడు అయితే కాంబో ఉండాలి కంపల్సరీ. ఎవరన్నా ఒకరు ఉంటే చేస్తుంది. సరే, ఆ ఒక్కరు ఏం చేయాలి చెప్పు? ఉంటాయి అన్న దాసి పాత్రలు అని ఉంటాయి. కథ చెప్పినప్పుడు రాజు రాణి వచ్చినప్పుడు. సరే, దాసి పాత్ర ఇప్పుడు చెయ్యి ఒకసారి. వద్దన్న, ఏం కాదు, జస్ట్ కొంచెం అంతే, ఏం లేదు. అయితే ఉంటాయన్న ఇక ఇప్పుడు రాజు రాణి ఇద్దరు సంతాన ఫలం కోసం పోతారు. పోయి ప్రతి కథలో ఉంటుంది దాదాపు సంతాన ఫలం గురించి ఉంటుంది. సంతాన ఫలం అంటే ఊరదేవుడు మెచ్చి ఊరమూడి కట్టాలి, ఫలదేవుడు మెచ్చి ఫలమూడి కట్టాలి, సహదేవుడు మెచ్చి సంతానం ఓడి కట్టాలని తిరుపతి తీరంగా యాత్రలు తిరుగుతారు. కాశీ కైలాసం తిరుగుతారు. కాశీ కార్యం మొత్తం తిరుగుతారు. అడవులు తిరిగి
ఒక టెంపుల్లో పూజ చేస్తే వాళ్ళకు సంతానం అవుతుంది. అయినాక ఇంటికి వచ్చినప్పుడు ఇక జోక్స్ బాగుంటాయి. ఇక ఎట్లా అంటే పాడు కదా వద్దన్న నువ్వు పాడాల్సిందే, నువ్వు పాడే వరకు నేను వదలా, నువ్వు పాడాల్సిందే అన్న. అయితే ఉంటుంది దాసి ఏం చేస్తున్నావే అని అంటే ఆమె వస్తుంది. వచ్చినాక అయ్యో అయ్యో అమ్మ ఏమైంది మీకు కడుపు గట్ల స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు, మీ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు కడుపు గట్ల ఎందుకు ఉందని చెప్పేసి అవతల పర్సన్ అంటాడు. యువతల పర్సన్ అది స్పీడ్ బ్రేకర్ కాదే, నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఈ అమ్మాయి పాత్ర అంటది. అన్నాక మళ్ళీ అప్పుడు దాసి ఏమంటది అంటే ప్రెగ్నెంట్ అంటే ఏంటిది అవ్వా, ప్రెగ్నెంట్ అంటున్నావు అని చెప్పేసి మళ్ళీ అన్నాక ఏమంటది నీళ్ళు పోసుకున్నానే అని అంటది. నీళ్ళు పోసుకున్నాను అని రాని అన్నాక మళ్ళీ దాసి ఏమంటది అంటే నీళ్లు నేను రోజు పొద్దున్న చూసి సాయంత్రం వరకు 3 సార్లు పోసుకుంటున్నా, మరి నాకెందుకు అట్లా అయితే లేదని చెప్పేసి మళ్ళీ అంటే ఇట్లా సో మంచిగా ఉంటుంది అన్న. వైబ్ ఎంజాయ్ చేస్తుంది తెలుసా అన్న. నేను కథలకు పోయినప్పుడు నేను మళ్ళా జన్మంటూ ఉంటే మళ్ళీ నాకు ఇదే వృత్తిలో పుట్టాలి, ఇదే మా కుర్మ వృత్తిలో పుట్టి ఇదే ఉగ్గు కథలు ఇట్లనే అదే మా అమ్మ అదే మా బాబు అదే చెల్లె ఇదే ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎవరికి దొరకదన్న ఇట్లాంటి జాయ్ఫుల్ లైఫ్, నవ్వుకుంటుంటాం. ఏంటంటే అన్న ఒక్కొక్క డిప్రెషన్ తోటి దాంతో దీంతో ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా. కథ పోతే మైండ్ మొత్తం రిలీఫ్, ఒక ఒరుడు ఉంటుంది. కానీ ఒకప్పుడు ఊరు తిరిగి చేస్తుండే ఈ ఒగ్గు కథలు, ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా. కానీ ఇక్కడ హైదరాబాద్కి వస్తలేరు కదా. అప్పుడు హైదరాబాద్లో మా ఊరు సైడ్ కూడా వస్తుండే, అంటే మా గచ్చిబౌలి సైడ్. ఇప్పుడు ఎవరు వస్తలేరు. అంటే ఇప్పుడు చనిపోయిన దగ్గర ఎక్కువ ఇప్పించుకుంటారు అన్న. అంటే చనిపోయిన వాళ్ళు దినకర్మ ఉంటుంది కదా, 11 daysకి 9 daysకి దినకర్మ పెట్టుకున్నప్పుడు ఆత్మశాంతి ఏకూరాలి. అయితే కథ ఎందుకు చెప్పిస్తారంటే ఒగ్గు కథకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన దగ్గర ఎందుకు చెప్పిస్తారంటే అక్కడ చనిపోయిన మనిషి ఆత్మ అనేది 11 days ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కదా, ఆయన ఆత్మ అనేది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఒగ్గు కథ చెప్పడం వల్ల ఆ ఒగ్గు కథల ఒక కథ ఒక నైట్ చెప్తే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న కథ. 9 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఇక కొందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి బాగా మంది ఉన్నారనుకో మబ్బులో 3:30-4 గంటల దాకా అట్లా చెప్తాము. చెప్పినప్పుడు ఈ కథ చెప్పిన ఈ కాలంలో అంటే ఈ టైంలో మనం రామ రామ అని ఉంటుంది అన్న. మనం రామ రామ ఓయ్ రామ 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 అని చెప్పేసి ఇట్లా పల్లం ఉంటుంది. లేకపోతే శ్రీరామ నీ నామం శ్రీరామ నీ నామం ఇట్లాంటి పల్లాలు ఉంటాయి కొన్ని. రామ 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 అనే పదం కొన్ని లక్షల సార్లు మాకు తెలియకుండానే అంటాం. ముందట 2 ఉంటారు, వెనక 3 ఉంటారా. ఈ 2 ఈ 3 5 కలిసి తెలియకుండానే ఒక్కొక్క మనిషి కొన్ని లక్షల సార్లు అనేస్తారు. అనేసేసరికి 5 కలిసి అన్ని సార్లు రామరామ అనేసరికి ఆ రామనామం కోసము హనుమంతుడు వచ్చి కథింటాడు అక్కడ ఆ వాతావరణంలో. ఒక చనిపోయిన వాతావరణం కాడికి వచ్చి 11 days కార్యక్రమం మొత్తం అయిపోయి ముట్టుడు చుట్టుడు పోతుంది అంటారు కదా. అదంతా పోయినాక హనుమంతుడు వచ్చి నా పాపకారి కాళ్ళు ఎటన్నా కదిలిపోతే కావచ్చు, నా తండ్రి రాముడు నామస్మరణ ఇక్కడ వేస్తుండగా నేను ఎటన్నా పోతే నా కాళ్ళు కదిలితే కావచ్చని ఆంజనేయుడు అసంటోడే కాళ్ళకు సంఖ్యలు వేసుకొని కథకాడు ఉండి ఇడిపోతాడట. అందుకని ఆంజనేయుడు వచ్చినప్పుడు ఆ కథ ఎప్పిపించుకుంటే అక్కడ ఎవరికన్నా పిల్లలు కాని వాళ్ళు ఉంటే, ఎవరికన్నా ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు ఉంటే, మన ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడు హనుమాన్ వచ్చినప్పుడు ఎవరికన్నా ఒకరికి వాళ్ళకు ఫలముడి కట్టిపోతారని ఒక నమ్మకం అన్న. ఒగ్గు కథ అనేది అందుకు ఎప్పిస్తారు. ఆత్మ కూడా మంచిగా శాంతి చేయకపోతుంది. సరే మాకెప్పుడు వినిపిస్తున్నావు ఒగ్గు కథ? అంటే షూట్ చేద్దాం అది ఒగ్గు కథది. ఒగ్గు కథ షూట్ చేద్దామంటే ఏముందన్న మా టీం ఉన్నారు. ఓకే, మా టీం ఇక నువ్వు అనుకున్న కామెడీ మొత్తం పండిస్తాం ఇక్కడ. సరే అయితే ఒక రోజు ప్లాన్ చేద్దాం ఒగ్గు కథ మీద కూడా. అన్న ఆర్టిస్ట్ అన్న మేము, మీకు ఏది కావాలంటే అవుట్పుట్ ఇచ్చడం మా బాధ్యత. డన్. అయితే ఒగ్గు కథది కూడా అంటే సూన్ మనం ప్లాన్ చేద్దాం మన దాంట్లో ఇంటర్వ్యూ లాగా. అంటే మీ దాని గురించి వేషధార మొత్తం ఉంటుంది. 3 ముందట చెప్పేటోళ్ళు ఉంటారు, డప్పు వాయిద్యం తాళం వాయిద్యం 2 ఉంటారు వెనుక. ఓకే, ముందట 3 కథ చెప్పేటోళ్ళు. సో ఎందుకంటే ఈ కుల వృత్తులు అనేటివి అన్ని అంతరించిపోతున్నాయి. సో అట్లాంటి వాటికి ఇప్పుడున్న జనరేషన్ కి చూపించాలని నేను అనుకుంటున్నా. సో మనం పక్క ప్లాన్ చేద్దాం, తొందరలోనే ప్లాన్ చేద్దాం. అంటే నెక్స్ట్ మంత్ లోపే. సో మీ టీమ్ ని సెట్ చేసి పెడితే మేమే మీ సైడ్ అని వస్తాం. సో అట్లా ప్లాన్ చేద్దాం. ఎట్లయినా పర్లేదు అన్న. అయితే నేను ఈ ఒగ్గు కళాకారుల పద్ధతులని మర్చిపోవద్దని ఇంత బుక్ రాసిన అన్న. నేను ఇంత బుక్ రాసుకున్నా నేను అన్నీ. ఇక మనం చిన్న ఉన్నప్పుడు కొంచెం మనకి ఏం తెలియదు కాబట్టి ఎవరు ఎక్కువ రెగ్యులర్గా తీసుకోకపోతుండే పట్టణాలకు. అయితే నేను నేర్చుకొని దీనికి మొత్తం ప్రతిదీ అన్ని నేర్చుకొని ఇంట్లోకి మనం వాళ్ళ ఇంట్లోకి పండగ చేసుకునే వాళ్ళ ఇంట్లోకి పోయినాక దేవుని ప్రార్థన చేసుడు ఉంటుంది, తెలిసే వచ్చు నీకు. ఆ దేవుని ప్రార్థన చేసుడు స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి పుట్టకాడికి పోయేది, మన సుంకు పట్టేది, అన్ని మైలపూలు తీసేది, అవి ఇవి అన్నీ బుక్లో రాసుకున్నా. ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ రాసుకున్నా.
ఓకే, అంటే నేర్చుకోవడానికి ఇంకా నేర్చుకోవడానికి ఫర్దర్గా అంటే ఎవరు చెప్పేటోళ్ళు లేకుంటే ఇలా చూసి మనం చేసుకోవచ్చు అని. అవును, అన్నీ నేర్చుకున్నాం. మా బాబాయ్ ఉంటాడు రాములు అని, పరశురాములు అని. మా బాబాయ్ పోలేరాములు అని మా బాబాయ్ ఉంటాడు. ఆయనే ఇంకో ఆయన ఐలయ్య మా మామ ఉంటాడు. వాళ్ళు బాగా చెప్పేటోళ్ళు, ఇట్లా వేయాలి బిడ్డ, అట్లా వేయాలి, ఇది ఇట్లా రాయి కదా అట్లా రాయి అని. అల్ల నేరేడు పాట అని ఉంటుంది అన్న, సుంకు పట్టాలి. పాడొకసారి. అల్లోయ్ నేరేడల్లో అల్లోయ్ నేరేడల్లో అల్లల్ల నేరడి మల్లు మర్యాద అల్లోయ్ నేరేడల్లో అల్లోయ్ నేరేడల్లో అల్లోయ్ నేరేడల్లో అల్ల నేరడి కింద సల్లాని సెలమ అల్లోయ్ నేరేడల్లో అల్లోయ్ నేరేడల్లో అల్లోయ్ నేరేడల్లో మూట కొట్టే రాజు రాజు పేరేమి ఇట్లుంటుంది అన్న ఒక పాట. ఓకే, ఇది పెళ్ళిళ్ళలో కూడా ఇది పొద్దున వాడతారు కదా, ఇది అది బియ్యం పోసి అది చేస్తారు, మైలపొలు తీసుడు ఏమన్నా అప్పుడు వాడతారు కదా. వాడతారు అంటే బియ్యం సుంకు పట్టేటప్పుడు వాడతారు అన్న, బియ్యం దంచుడు ఉంటుంది. ఓకే, అవి సుంకు పట్టుడు అయిపోయినాక అప్పుడు సుంకు పట్టక ముందు వాడతాం అన్నట్టు. ఆ సుంకు పట్టేటప్పుడు కాదు, మీరు రీల్స్ చేసేటప్పుడు దమ్ దమ్ చేస్తాడు కదా నీకు? ఘోరంగా బాగా దమ్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు? మంచిగా వచ్చిందా మంచిగా వచ్చిందా అట్లా అంటాడా? ఉంటుంది అన్న. మళ్ళీ ఇప్పుడు అన్న జనాలు ఎట్లుంటారు అంటే మనం చూపెట్టే అంటే ఎక్స్ప్రెషన్ చిన్న మిస్టేక్ కూడా ఓనియడు అన్నట్టు. అంటే ఎందుకంటే కామెంట్స్ లలో అంటారు కదా అన్న, చిన్న ఈ కార్కి ఇక్కడ పెట్టుకుంటే ఒక బ్రో ఏమని కార్కి సూపర్ ఉందని అందుకే చిన్న చిన్నవి. అందుకని అన్ని కార్కి మంచిగా ఉందంటే ఏమైంది? ఏం కాలే అంటే చూడు, ఫోకసింగ్ అట్లుంటది జనాలు కాబట్టి. నడుము గోల్స్ అనుకుంటా ఏదైనా. అయితే ఫోకసింగ్ అట్లుంటది బయట వ్యూవర్స్, ఇది ఫోకస్ అట్లున్నప్పుడు నాకు ఒక్క మిస్టేక్ కూడా పోవద్దు వీడియోలో అనేది నా ఉద్దేశం. అట్లా స్టార్టింగ్లో పోతుండే అన్న, ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వాడుతుండే కాబట్టి కొంచెం చిన్న చిన్న పదాలు పోతుండే. సో నీకు ఎన్ని పాటలు వస్తాయి? ఒక 100-200 పాటలు వస్తాయా? అంటే 100 వస్తాయి అన్న. 100 దాకా కాదు, ఒక 50-60 అయితే 100 ఉంటాయి. ఇక మిగతా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే అన్నీ మళ్ళీ వస్తాయి. సరే, ఫైనల్గా మంచి ఊపున్న సాంగ్లో ఒక 2-3 వాడు, ఓకేనా? ఊపున్నాయి కావాలి. ఊపున్నాయి కావాలి. ఊపున్నదంటే ఫస్ట్ ఒకటి ఏపురి సోమన్నది ఉంటుంది అన్న. ఓకే, ఏపురి సోమన్నది ఒకటి వాడతా. తర్వాత ఎల్లమ్మ పాట ఒకటి మంచిగా వాడుతాడు, ఎండింగ్లో వాడు ఎల్లమ్మది. ఎల్లమ్మ పాటతోటి క్లోజ్ చేద్దాం. ఓకే, డన్. ఓకేనా? ఏపురి సామన్నదును ఇంకోటి మన ఈ కద్దరు బట్టల కరెన్సీ ఒకటి. డన్, పాడు. సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతువై భారత రాజ్యాంగమే బడుగులకు రచ్చినట్టు హో వాళ్ళ త్యాగాలతో పడదామా, ఉద్యమానికి దారులేద్దామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమైదమా, ఉప్పల మరుసూరి చరిత ధర్మాభిక్షామ ఘనత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, ఇద్దగీటు శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన బెల్లి లలితక్క, ఎందరో వీరులను ఎదల గద్ది మెదల తలుచు గుండె గుండెలో ఒకటి చేసి దండు కూడా కట్టుదాము హో వాళ్ళ త్యాగాలతో పడదామా, ఉద్యమానికి దారులేద్దామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమైదమా. ఈ పాట బ్రీత్ ఆపర కష్టం అనేది ఘోరంగా. ఏపురు సోమన సాంగ్స్ బాగా ఘోరంగా హైపిచ్చి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సాంగ్. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెలు గదిలించేలా అడుగేసేవో యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు నడవాలే ఈ వేళ, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, అభివృద్ధి చేయపుడిసే పొద్దు యువకులు రాజ్యం ఏలాలే, ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. సో యూత్ అందరూ ఇది గమనించండి. సో నెక్స్ట్ ఇంకా అంటే శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత, గౌతుని కోడలు గంభీరవాణి, గౌన్లాడి బిడ్డ గనసారి ఎల్లమ్మ, మాదుగులాడి బిడ్డ మావురాల ఎల్లమ్మ, పుట్ట లోపల పుట్టింది భూలోకరమ్మ ఎల్లమ్మ తల్లి గొప్పదనం. అమ్మమ్మలగన్నా మా తల్లి మావురాల ఎల్లమ్మ, మమ్మేలగరామమ్మ అమ్మ ఎల్లమ్మో, మైమగల్ల తల్లివి నీవే మావురాలెల్లమ్మ, మమ్మలగన్నా మా తల్లి మావురాల ఎల్లమ్మ, మమ్మేలగరామమ్మ అమ్మ ఎల్లమ్మో, మైమగల్ల తల్లివి నీవే మావురాలెల్లమ్మ, కార్తీక రాజులతోని కష్టాలు పడ్డావమ్మ, నీ భర్త మునిరాజుతో బాధలెల్లా తీస్తీవమ్మ, దేవతుల్లా నీలాంటి దేవత లేదమ్మో, మైమగల్ల తల్లివి నీవే మావురాలెల్లమ్మ, అమ్మలగన్న మాయమ్మ మావురాల ఎల్లమ్మ, మమ్మేలగరామమ్మ అమ్మ ఎల్లమ్మో,
మహిమగల్ల తల్లివి నీవే మౌరాలెల్లమ్మ. సో ఈ పాట ఎప్పుడో విన్నా మళ్ళీ ఇప్పుడు వింటున్నా. మా నాన్నమ్మ చూస్తుండే ఈ ఎల్లమ్మ రేణుకి ఎల్లమ్మ కథ అని చెప్పి సిడీలు వస్తుండే, చరిత్ర చూస్తుండే. సో ఇంట్లో పెట్టుకొని చూస్తుండే మా నాన్నమ్మ. సో అది గుర్తు చేస్తావు మా నాన్నమ్మ నువ్వు. సో ఫైనల్గా మీరెవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకునే పర్సన్స్ ఉన్నారా? సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా? చాలామంది ఉన్నారన్న, చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒకరి పేరుతో అయిపోదు. స్పెషల్గా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్కరు ఉంటారు, అట్లా ఉన్నారు మనకు కూడా. కానీ టైం పడుతుంది అన్న, ఇంకా సక్సెస్ కావడానికి టైం పడుతుంది, అన్నీ చెప్తాము. కానీ బాధతో ఒకటి షేర్ చేసుకోవాలన్న. జిందాయిలా అందరూ ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు మనతో ఉన్నారు. కానీ శివబావ అని మా బాగుంటాయి అన్న, ఉంటుండే అన్న, చిన్నోడు నాకంటే, కానీ వరుస బావ అవుతాడు. అయితే ఆయనే చనిపోయాడు. నా లైఫ్లో నేను ఏడ్చిందని అంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ అట్లా వాళ్ళు చనిపోయినప్పుడు ఏడ్చిన అంటే అది చిన్నప్పుడు తెలియదు. కానీ మనం ఒక ఊహ తెలిసి మనం ఒక వయసుకు వచ్చినాక అంతలా గుండె వలిపోతే ఏడ్చిందంటే మా శివబావ గురించి ఏడ్చినానని. బాగా చనిపోయిండు. శివబావ అంటే అంత బాబమ్మలు అంటే అట్లా ఉండే అన్న మేము. ఆయన నాకంటే చిన్నోడు, అంటే వరుసకు పెద్దోడు. కానీ నేను బావాని పిలిస్తే కూడా ఆయన బావానే పిలిచినాను. వయసులో చిన్నోడు వరుసకు పెద్దోడు. అసలు మస్తు చెప్పినావు. వయసులో చిన్నోడు వరుసకు పెద్దోడు, అయినా కూడా నన్ను బావానే పిలుస్తాడు విలువ ఇచ్చి. అంటే బామ్మర్దాన్ని విలువాలి కమర్షియల్ డైరెక్ట్గా. అయితే ఆయన మంచిగా ఉండేటోడు అన్న. అయితే రీసెంట్గా ఒక 2.5 years అయిపోయి చనిపోయి ఇక్కడనే మన గాంధీని తీసుకొచ్చినామన్న. కోమా పోయి చనిపోయాడు. ఇక ఫర్దర్ రీజన్స్ ఉన్నాయి. అయితే ఆయన గురించి ఒక్క చిన్న పాట పాడి ఎండి ఎత్తాను. నెలవుకి పొద్దే ఒడిసిందో శివబావా, ఎల్లిపోయావా నువ్వు మల్లెన్నాడొస్తావే మా బావా. నెలవుకి పొద్దే ఒడిసిందో శివబావా, ఎల్లిపోయావా నువ్వు మల్లెన్నాడొస్తావే నా బావా. ఈడుగాని ఈడులోనా ఈడడ్డ వచ్చినావు, జోడుగాని జోడులోనా జోడు వాసిపోతివి బావా. మల్లెన్నాడొస్తావే ఓ బావా శివయ్యా, ఎల్లిపోయావా నువ్వు మల్లెన్నాడొస్తావే ఓ బావా. మనము తిరిగిన లింగంపేట, మనము తిరిగిన వెములవాడ, నాకు నేటికి గుర్తొస్తున్నాయే ఓ బావా శివయ్యా. ఎల్లిపోయావా నువ్వు మల్లెన్నాడొస్తావే ఓ బావా. మంచి పర్సన్ ఉండే అన్న. కానీ నా జీవితంలో గట్టిగా కోల్పోయిన వ్యక్తి అంటే ఆయననే. ఇప్పటి వరకు నాకు ఎంత ఏజ్ ఎంత ఉన్నాయి? ఆయన చనిపోయినప్పుడు ఆయనకు 19 ఉండే అన్న. 19? ఓకే. ఎట్లా చనిపోయిండు? కోమా పోయిండు. అంటే యాక్సిడెంటా? ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయన్న, ఇక అమ్మాయి మ్యాటర్ ఓకే జరిగినాయి అవన్నీ. కానీ చనిపోయింది. ఓకే. సో అంటే నీ వాయిస్లో మాత్రం చాలా మంచి బేస్ ఉంది. సో ఇట్లానే నువ్వు మంచి మంచి పాటలు పాడాలి, ఇట్లాగే అంచెలంచెలు ఎదగాలని చెప్పేసి ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న, మాకు ఈ బెస్ట్ ఇంటర్వ్యూ కావాలి. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంటర్వ్యూ కావాలి మాకు. మేము అంటే చెప్పలేమన్నా లైఫ్ ఎవరు ఎట్లా చేంజ్ అవుతుందో కానీ ఒకవేళ మేము సక్సెస్ అయితే మళ్ళీ నీ దగ్గరికి వస్తామన్నా. నేను మాటిస్తాను, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు, అవ్వబోతున్నావు. ఇది రాసిస్తున్నా నీకు, నువ్వు సక్సెస్ అవుతావు అంతే. అదొక్కటి మైండ్లో పెట్టుకొని నువ్వు ఏందో నీ పని చూసుకో. సో థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.